ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ రోజు మీ జ్యోతిష శాస్త్రము మీ జ్యోతిష్యం గురించి ఏం చెప్పింది? సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత పెరిగిపోతుంది కదా, మరి ఈ వాస్తు శాస్త్రం జ్యోతిష శాస్త్రం ఏంటంతా కార్పొరేట్ వైద్యంలా చేస్తున్నారండి మా జ్యోతిష్యులే. బ్రాహ్మణులకి టైమ్స్ కావాలి కదండి. కన్యా లగ్నంలో ముహూర్తం కావాలి, వృశ్చిక లగ్నంలో కావాలి, తర్వాత ధనుర్లగ్నంలో కావాలి, ఇక్కడ అయిపోయినప్పుడు ఇంకో చోట దుకాణం, ఇంకో చోట కావాలి. అందుకే ఏంటంటే ఈ ఎక్కువ ముహూర్తాలు రాసిన పంచాంగం ఏదంటే వాడతారు. అది గ్రహస్థితి ఏముంది, దాని రిజల్ట్ ఏంటి మాకు అనవసరం. మాకు కావాల్సింది సైన్స్ వేరు, మీ జ్యోతిష శాస్త్రం వేరే కదా. జ్యోతిష్యమే సైన్స్ కింద రూపాంతరం చెందిందండి. ఆయన వై నాట్ 175 అంటున్నాడు కదా. 175 కాదు కదా, కనీసం అధికారంలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? 117 సీట్లు ఎమ్మెల్యే సీట్లతో, అలాగే 21 ఎంపీ సీట్లతో ఈయనకే వస్తాయండి. పక్క మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేసుకుందాం అండి. ఈసారి కాకపోతే ఇంకా నేను ఎప్పుడు మళ్ళీ అసలు జ్యోతిష్యంలో కనిపించనండి. ఆయన జాతకం బాగుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవుతారు కానీ సీఎం అవుతారు పక్కన పెడితే, మిగతా వాళ్ళ జాతకాలు ఎలా ఉన్నాయంటారు? 117 మంది ఎలా గెలుస్తారని చెప్తారు మీరు? అసలు పవన్ కళ్యాణ్ గారు ఈసారి అసెంబ్లీలో అడుగు పెడతారా పెట్టరా? పవన్ కళ్యాణ్ గారి జాతకం ప్రకారం పొత్తు పెట్టుకుంటే ఈయనకు వచ్చేది చంద్రబాబు నాయుడు గారి అరెస్టుతో టీడీపీకి సానుభూతి పెరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇక అధికారంలోకి రావడం కష్టము. ఈ పుత్రుడి వల్ల ఇప్పుడు ఆయన ఇక భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదండి. ఇక్కడ ఉదయ భాస్కర్ అనే వ్యక్తి మాట్లాడుతున్నా, ఇక్కడ మాట్లాడేంతా కూడా. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. చంద్రయాన్ 3 సక్సెస్తో భారతదేశంలో, ప్రపంచ విషయం పక్కన పెడితే భారతదేశంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము ఏ మేరకు అభివృద్ధి చెందిందో అందరికీ అర్థమైంది. అయినప్పటికీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతున్నా జ్యోతిష వాస్తు శాస్త్రానికి మాత్రం ఆదరణ తగ్గలేదు. వాటిని నమ్మేవారు ఇప్పటికీ ఉన్నారనమాట. అసలు ఏంటి జ్యోతిష శాస్త్రానికి, వాస్తు శాస్త్రానికి, ఇంకా సంఖ్యాశాస్త్రము ఇలాంటివి చాలా ఉన్నాయిలేండి. ముఖ్యంగా ప్రస్తుతం జ్యోతిష శాస్త్రం, వాస్తు శాస్త్రం మీద చాలామంది ఆధారపడి ఉన్నారు. అసలు దానికి బేస్ ఏంటి, అసలు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏపీ తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపైన ఎవరికి వారు ఆస్ట్రాలజర్లు ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఈ పార్టీ అధికారంలోకి వస్తుంది, వీరు జైలుకి వెళ్తారు, వాళ్ళు జైలుకి వెళ్తారని చెప్పేస్తున్నారు. సరే, ఈ పరిస్థితులపై మనతో మాట్లాడడానికి, అసలుకి జ్యోతిష శాస్త్రానికి ఉన్న ప్రామాణికత ఏంటని తెలుసుకోవడానికి ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు చిలుకూరి ఉదయ భాస్కర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం. నమస్తే ఉదయ భాస్కర్ గారు. నమస్కారం నాగరాజు గారు. బాగున్నారా? బాగున్నా అండి. ఈ రోజు మీ జ్యోతిష శాస్త్రము మీ జ్యోతిష్యం గురించి ఏం చెప్పింది చెప్పండి. మీ గురించి ఏం చెప్పింది? నా గురించి ఈ రోజు ఇంటర్వ్యూకి మీతో వెళ్ళమని చెప్పింది. ఈ ఇంటర్వ్యూ 100% సక్సెస్ అవుద్దని చెప్పింది. ఖచ్చితంగా చెప్పబట్టే నేను మిమ్మల్ని సంప్రదించి ఈ రోజు కలవడం జరిగింది. జ్యోతిష శాస్త్రం గురించి, వాస్తు శాస్త్రం గురించి తెలుసుకునే ముందు ఒక్కసారి మీ నేపథ్యం గురించి తెలుసుకుంటాం. మీ స్వగ్రామం ఏదండి? మాది ఏలూరు జిల్లా, చింతలపూడి మండలం, ప్రగడవరం అండి మా గ్రామం. ఓకే. మాది జన్మతః వ్యవసాయ కుటుంబం. మా తాతగారు రాజారెడ్డి గారు కవి అండి, ఆసుకవి. ఆయన చిన్నప్పుడు ఆంధ్రామర చదువుకుని తిక్కన గారిలాగా, పోతన గారిలాగా కవిత్వం చెప్పేవారు. నాగరాజు గారి మీద 2 నిమిషాల్లో కందపద్యం, శేషపద్యం ఏదైనా సరే అనర్గళంగా గురువులు, లఘువులు, ఛందస్సుతో సహా కూడా చెప్పేవారు. అలా చెబుతా చిన్నప్పుడు ఆయన సాంగత్యం వల్ల నాకు ఈ ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ఒకటి వచ్చిందండి. రెండోది, ఆయన ఇలా నాగరాజు గారిని చూసి ఈయనకి ఇలా జరుగుద్ది, ఈ టైంలో జరుగుద్ది అని చెప్పేసేవారు. ఓకే. మీకు ఒక ఉదాహరణ నా జీవితంలో నేను చెప్పాలంటే ఎన్నో చెప్పారు. ఒక ఉదాహరణ, ఖమ్మం ఎక్స్ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాకు బంధువు. ఆయన అత్తూరూరు మా ఊరే. మేమే 93 ఆయనకి పెళ్లి కుదిర్చాం మా ఇంటి దగ్గరే. 95లో మా సిస్టర్ మ్యారేజ్ జరిగినప్పుడు ఆయన పెళ్లికి వచ్చారు. మేము కార్డు ఇస్తే తెల్లారే మా తాతగారు నన్ను పిలిచి, రాత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చాడు చూసావా నాన్న అన్నారు. చూశానన్నా. నాకు టైం లేదు, నాకు టైం అయిపోవచ్చింది. నాన్న చెప్తున్నా గుర్తుపెట్టుకో, శ్రీనివాసరెడ్డి ముక్కు ఎలా ఉంటుంది, కళ్ళు ఎలా ఉంటాయి, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి భవిష్యత్తులో శ్రీనివాసరెడ్డి మా మేనత్త గారి కూతురు శ్రీనివాసరెడ్డి గారు అక్కగారికి తోటుకోళ్ళండి. వీళ్ళకి 100 ఎకరం ఉందని అనుకుంటున్నారు. వీళ్ళకి శ్రీనివాసరెడ్డి కాలిగొట్టుకు కూడా సరిపోరు నాన్న, నువ్వు చూస్తావు, నేను చెప్తున్నా చూసుకో అన్నారండి. ఎవరు సరిపోరని? శ్రీనివాసరెడ్డి గారి సిస్టరు,
వాళ్ళ తోటికోళ్ళు మా మేనత్ కూతురండి. ఓకే, ఎవరు కాలిగోడికి సరిపోరని? శ్రీనివాసరెడ్డి పొంగులేటికి. అంటే అలా ఉన్న శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు బాగా ఎదిగారనే? మరి ఆయన చెప్పిన జ్యోతిష్యం జరిగింది కదండి. నాకు అలాగే జ్యోతిష్యం మీద అభిమానం వచ్చిందండి. మా తాతగారు మా చిన్నప్పుడు మా అందరి జాతకాలు రాపిచ్చారు. అలా జ్యోతిష్యం మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండి నేను 2009 to 11 ఎంఏ జ్యోతిష్యం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పబ్లిక్ గైడెన్స్లో చదివాను. తర్వాత జ్యోతిర్వాస్తు 2013లో చదివాను. జ్యోతిర్వైద్యం అని మెడికల్ ఆస్ట్రాలజీ అని ఇంకో కోర్సు ఉంటే కూడా చేశానండి. అలా చేసుకుంటూ నాకు ఇక డిస్టెన్స్లో చదువుకుంటూ క్లాసులకు వెళ్తా కూడా ఒక గురువు గారు తాడేపల్లిగూడెం పల్లావర్జుల రామకృష్ణ శాస్త్రి గారు, మీకు సభాముఖంగా మీకు ఓపెన్గా చెప్తున్నా అండి, ఆయన వాళ్ళ గురువు గారు గోరస వీరభద్రాచార్యులు గారు తెలుగు యూనివర్సిటీ డీన్, ఆయన శిష్యుడండి. ఆయన ఇంట్లో ఉండి నేర్చుకున్నారు. ఆయన నాకు వాస్తు విద్య అంతా కూడా చెప్పారు. ఆయనే పబ్లిక్లో జగన్మోహన్ రెడ్డి గారి గుంటూరులో పంచాంగ శ్రవణం చేసి 136 సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పింది. దమ్మను ఛాలెంజ్గా చెప్పిన ఆయన మా గురువు గారు. 151 వచ్చాయి కదా? వచ్చినాయండి. కానీ ఆ రోజు పంచాంగ శ్రవణంలో పబ్లిక్లో 136 పైగా స్థానాలతో ఈయన సీఎం అవుతారు, అవ్వకపోతే నేను ఈ జ్యోతిష్యం చెప్పడమే మానేస్తా అని ఛాలెంజ్ చేసి చెప్పారండి. సో మా గురువులు ఆయన చాలా నిస్వార్థపరులు, నిజాయితీ గల వ్యక్తి. ఎవరు అడిగినా సరే జ్యోతిష విద్య అనేది చక్కగా చెప్పేసేవారు. దాచుకోవటం కానీ వేరే రకంగా ఉండేది కాదండి. సో అలాంటి గురుదేవులు అనుగ్రహంతో మాకు వాస్తు విద్య కూడా గురువుగారు ఆయనే. చదువుకున్నాం, పుస్తకాల్లో చేసిన గురువుతో ముఖత ఆయన మాకు చెప్పడం జరిగింది. దాంతో నేను ఈ దీంట్లో ప్రయాణం చేశాను. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత పెరిగిపోతుంది కదా, మరి వాస్తు శాస్త్రం జ్యోతిష శాస్త్రం ఏంటంతా ఇదంతా ట్రాష్ అని జన విజ్ఞాన వేదికలు కూడా కొట్టిపడేస్తారు. అది అంటే చంద్రబాబు నాయుడు గారి జాతకం అలా వచ్చిందా, పుత్రుడి జాతకం వల్ల అట్లా ఇబ్బంది వచ్చింది? ఆయన జాతకం కూడా ప్రెసిడెంట్ వరాహమిహిరుడు చాలా చాలా పెద్ద పెద్ద జ్యోతిషులు అందరూ కూడా మహా గ్రంథాలు రాశారండి. ఇవాళ చంద్రయాన్ కూడా ఎల్టాక్ కూడా అది ఎప్పుడో పాత గ్రంథాల్లో రాసిందనే ఆయనే ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇదంతా మన దండయాత్రలు చేసి ఫారిన్లో కాపీ చేశారు, మళ్ళీ అక్కడి నుంచి మనం తెచ్చుకోవడం జరిగిందండి. ఏదైనా మన సిద్ధాంతులు పూర్వం జ్యోతిష్య శాస్త్రకారులు నేటి సైంటిస్టులతో సమానం అండి. సైంటిస్ట్ ఇప్పుడు అప్పుడు చెప్పిన శాస్త్రం ఏదుందో ఈరోజు సైన్స్ అని మనం భావిస్తున్నాం. ఈ సైన్సే ఒకప్పుడు శాస్త్రం. దీన్ని కాలానుగుణంగా మార్పులు చెందుతూ వచ్చిందండి. కానీ శాస్త్రం ఉంది లేదనొద్దు, మన తల్లిదండ్రులు ఉంటేనే కదండి మనం వచ్చింది. అలాగే శాస్త్రం ఉంటేనే కానీ మనం వచ్చాము. శాస్త్రాన్ని పూర్తిగా ఇక గుడ్డిగా నమ్మటం కాకుండా సైన్స్ పరంగా ఆలోచించి విచారణ చేసుకోవడం అనేది ఒక ఉత్తమమైన పని. ఏది వ్యక్తులకి మాలాంటి సిద్ధాంతులు బొట్లు పెట్టుకుని వేషం వేసుకుని వచ్చేసి టీవీల మీద కూర్చుని అది జరిగిపోద్ది, ఇది జరిగిపోద్ది, ఈ టైంలో ఇదవుద్ది భయపెట్టి బతికే సిద్ధాంతులు చాలామంది ఉన్నారు. దయచేసి మీ తరపున నాగరాజు గారి తరపున ఏపీ స్టేట్లో ఉన్నోళ్ళు కానీ విశ్వంలో ఉన్న ఎవరికైనా నేను చెప్పదలుచుకుంది ఒకటే, జ్యోతిష్యుల్ని ఎక్కువగా నమ్మి గుడ్డిగా నమ్మి మోసపోవద్దు. ఎవడు నిస్వార్థపరుడైన జ్యోతిష్యుడు, ఎవడు మన ఈ నుంచి ఏమీ ఆశించకుండా మన మేలు కోరి చెప్తున్నాడనే విచారణ చేసుకునే మీరు జ్యోతిష్యులను సంప్రదించండి. కానీ కార్పొరేట్ వైద్యంలా చేస్తున్నారండి మా జ్యోతిష్యులే. కార్పొరేట్ వైద్యం ఉందండి, చాలా మంది ఉన్నారు. నువ్వేంటి వ్యవసాయం చేసుకుంటే మామూలుగా తిరుగుతున్నావు అని అడుగుతారండి. స్కార్పియోలో తిరుగుతున్నారు కదా ఇన్నోవాళ్ళ సబ్జెక్ట్ లేని వాళ్ళు అని. ఎందుకు తిరుగుతున్నారంటే పెద్ద పెద్ద వాళ్ళకి జ్యోతిష్యం చెప్పి ఆ దోషాలని ఈ దోషాలని చేయాలని. ఉదాహరణకి మీకు చెప్తున్నా అండి, నాగరాజు గారు కేసీఆర్ గారు శతచండియో సహస్ర చండి ఏదో హోమం చేశారు, దానివల్ల సీఎం అయ్యారు యోగం అని మేము చెప్పుకుంటాం జ్యోతిష్యులు. కానీ కేసీఆర్ గారికి సీఎం అయ్యే యోగం ఉంటే ఆయన అవుతారు. అక్కడ శతచండి సహస్ర చండి చేయకపోయినా అవుతారు. యోగం అనేది ఎలా సిద్ధిస్తుంది అంటారు? జాతకంలో ఉంటది, కర్మానుసారం జాతకం వస్తుందండి. కర్మను అనుసరించే ఇక్కడ మానవుడు యాక్షన్ చేస్తాడు. ఇవాళ నేను ఇక్కడ మాట్లాడుతున్నా అంటే నా యొక్క కర్మ అనుసరించే నేను యాక్షన్ చేస్తున్నా. అంతే, ఇది వాస్తవం. సైన్స్ని నమ్మండి, అలాగే జ్యోతిష్యాన్ని నమ్మండి, వాస్తుని కూడా నమ్మండి, కానీ పూర్తిగా నమ్మి మోసపోవద్దు అనేది నేను చెప్తున్నానండి. జ్యోతిష్ శాస్త్రం మీరు చెప్పే శాస్త్రాన్ని కూడా నమ్మచ్చా నమ్మకూడదా? నేను చెప్పే జ్యోతిష్యం ఈ పాంచభౌతికమైన దేహం ధరించిన ఉదయ భాస్కర్ అనే వ్యక్తి చెప్తున్నాడు అని కాకుండా ఒక చైతన్యం చెప్తుంది. నేను వేరు, ఆత్మ వేరు, ఆత్మ సాక్షి అయిన పరమాత్మ పలుకుతున్నాడు అనే భావంతో నేను చెప్తున్నా తప్ప ఎవరికి చెప్పినా
నేను చెబుతున్నాను, నేను అనేది అహంకారం, నాది అనేది మమకారం, నా భార్య నా పిల్లలు అనేది మమకారం అండి. ఇక్కడ నేను పెద్దదానికి నేను అనేది అహంకారం అండి. ఈ రెండు అహంకార మమకారాలు నశించితేనే మనిషి ఉత్తమమైన మార్గంలో భగవంతుడు సమీపిస్తాడండి. మీకు చెప్పదలిసింది నేను అంతే తప్ప జ్యోతిష్యాన్ని వ్యాపారం చేసుకుని నేను వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాను. జ్యోతిష శాస్త్రాన్ని వ్యాపారంగా చేసుకున్నారు మీరు కూడా? లేదండి, ఓకే. నాకు ఆ ఉద్దేశం ఎంత కూడా ఫీజు తీసుకుంటారు ఒకరికి జ్యోతిష శాస్త్రం? మీరు ఒకరికి జాతకం రాయాలన్నా వాళ్ళ జాతకం చెప్పాలి, ఎంత ఫీజు తీసుకుంటారు మీరు? నేను ఫీజు అయితే అడగనండి, ఎంతో మందికి చెప్పాను. ఇంత చెప్పే మాకే భక్తులు అబద్ధాలు చెబుతుంటే చాలా బాధేసేది. అంటే మీరు ఒక ప్రశ్న అడిగారు, లేకపోతే మీ జాతకం అడిగారు, మీకు చెప్పాము, సరే మీ ఇష్టమైతే ఇచ్చారు, లేకపోతే లేదు. కానీ ఈ జ్యోతిష్యులకే అబద్ధాలు చెప్తున్నారండి మానవులు. అలాగా మానవులు ఆ విధంగా జీవించడం వల్ల ఇలాంటి జ్యోతిష్యులు ఉండటం కూడా కరెక్ట్ అయిన ప్రొసెసర్ అనండి. ఎందుకంటే నేను దొంగ, అందరూ సమాజంలో అందరూ దొంగ దృష్టితో చూస్తున్నాను. ఇప్పుడు నాగరాజు గారు కూడా అదే అనే దృష్టితో చూస్తున్నాను నేను. సమాజం అలా ఉందండి. కనుక ఇలాంటి జ్యోతిష్యులు ఉండటం కూడా తప్పులేదు. ఏది కార్పొరేట్ వైద్యం చేసే జ్యోతిష్యులు ఉండటం కూడా ఈ శాంతులు, ఈ హోమాలు, ఈ జపాలు చేయకపోతే తప ఓం నమ శివాయ అని చెప్పి బెదిరితే ప్రాణం మీద బీత్తో ఎంత డబ్బు అయినా అక్కడ పెడుతున్నారండి. కార్పొరేట్ హాస్పిటల్లో డబ్బులు కట్టమ్మా, నువ్వు కట్టకపోతే అది దోష నివారణ అంటారు కదా, అలా చేయడం అనేది దోష నివారణ కోసం అలా చేయాలంటారు కదా. ఒక్కటే మీకు స్ట్రైట్ గా చెప్తున్నా అండి, ఆధ్యాత్మికంలో నాగరాజు గారు ఎవరి కర్మ వారే తొలగించుకోబడుతుంది అని రాసింది. మీరు ఎంత స్వామీజీలైనా పెద్ద ఆధ్యాత్మికవేత్తలను అడగండి, ఎవరి కర్మ వారే తొలగించుకోవాలి. ఇక్కడ దోషాలైనా పరిహారాలైనా ఇంకొకటైనా ఏదైనా సరే ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ వ్యక్తే చేసుకోవాలి. నేను చేస్తాను, ఫలితాన్ని నీకు దారబోస్తాను అంటే వచ్చే రిజల్ట్ ఏమీ లేదండి. ఉదాహరణకు నాకు జ్వరం వచ్చింది, నాగరాజు గారు నేను డోలో 650 వేసుకుంటానండి గురువు గారు అంటారు. డోలో 650 మీరు వేసుకుంటే నాకు జ్వరం తగ్గుద్దా? నేను చాలా మందికి జాతకాలు చెప్పి రెమెడీస్ ఈ మంత్రం చెప్పి ఇది మీరు చేసుకోండి అమ్మా, మీకు పెళ్ళి అవ్వకపోతే పెళ్ళి అవుద్ది, పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుడతారు, ఏదైనా పరిహారాలు చెప్తే ఇప్పటికి కూడా ఫారినర్స్ ఎన్ఆర్ఐలు తల్లి అంటదండి, మా ఓడి చేయడండి గురువుగారు, నన్ను చేసుకోమంటారా అంటది. ఇక్కడ పరిహారం చింతకాయలు వెళ్తాయంటారా? ఏమి రాలవండి. మరి మీరు మంత్రాలు జపించండి అని ఎలా చెప్తారు? మీకు ఫలితం మారద్దని చెప్పి చెప్తున్నామండి. ఇప్పుడు ఇక్కడ నేను మీరు చేసుకోమని చెప్తున్నాను, కానీ నేను చేస్తాను. జపం, హోమం, తర్పణం, మీకు గురుగ్రహం బాగోలేదు, లేకపోతే దశ అంతర్దశలో బాగోలేదు, లేకపోతే గోచార రీత్యా గురుడు బాగోలేదు, శని బాగోలేదు, రాహు పెద్ద గ్రహాలు కదండి, ఈ బాగోలేదు, మీకు ఇప్పుడు ఈ మొత్తం 90,000 జపం చేయాలి, అందులో దశాంశం తర్పం వదలాలి, అందుట్లో దశాంశం హోమం చేయాలి, ఇది ఇది ఈక్వల్ టు టోటల్ ఎంఆర్పి ఇంత. ఇదే జరిగేదండి. మీరు ఎక్కడైనా చూడండి, 99% జ్యోతిష్యులు ఇదే సిస్టమ్ జరుగుతుందండి. ఏ ఒక్కడో ఉంటున్నాడు మంచి వ్యక్తి, నేను ఇట్లా అంటున్నాను, జనాల కోపమత్తే రావచ్చు, మా సిద్ధాంతాలు కోపమత్తే రావచ్చు, జరిగేది ఇదేనండి. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. అదొక వ్యాపారమే కదా, వాళ్ళు కూడా బతకాలి కదా. ఎంతో మంది బాధితులు ఉన్నారండి, జ్యోతిష్య వ్యాపారస్తుల బాధితులు ఎంతో మంది ఉన్నారు. రండి బయటికి వెళ్దాం. కొంతమంది డేట్లతో సహా చెప్తున్నారు కదా, పలానా రోజు చనిపోతారు, పలానా రోజు వాళ్ళ మధ్యలో ఇవ్వచ్చు చెప్పొచ్చు. మీకు నేను ఒకటి చెప్తున్నానండి, చెప్పొచ్చు. ఏది ఈ టైంలో ఈ అంతర్దశలో ఇప్పుడు జ్యోతిష్యం ఉందండి, మహాదశ, అంతర్దశ, విదశ, సూక్ష్మదశ, ప్రాణదశ 5 ఇచ్చారండి. గురు మహాదశ 16 సంవత్సరాలు ఉంటుందండి. అందులో గురుడు తర్వాత గురుడులో శని, ఇలా అంతర్దశలు వస్తాయండి. అక్కడ జాతక చక్రంలో జన్మించినప్పుడు జన్మకొండల నుంచి గ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయి, ఒక రాహుకేతువులే వక్రగమనంలో రిట్లో తిరుగుతారండి, మిగతా అన్ని కూడా సక్రమే. కొన్నాళ్ళు వక్రించినా మళ్ళీ గ్రహాలు క్లాక్ వైజ్ తిరుగుతాయండి. ఇది జరిగేది. గురుడు రాశి మారటానికి 1 year పడుతుందండి, శని మారటానికి 2.5 సంవత్సరాలు, రాహు 18 నెలలండి, అలాగే చంద్రుడు 2.5 రోజులు, రవి 1 నెల. ఇక్కడ సూర్య సిద్ధాంతం, చంద్ర సిద్ధాంతం అని 2 సిద్ధాంతాలు ఉన్నాయండి. మీకు సరే ఇక్కడ మనం వాడేది చంద్రమానం, మన సిద్ధాంతులు కొంతతో ఒక ఏరియాలో సౌరమానం వాడతారండి. ఎవరు వాడినా ఎవరు చేసినా నాడీ జ్యోతిష్యమైనా ఇంకోటైనా చివరికి తీసేది ఏంటంటే పుట్టిన సమయం చెప్తారు, ఈ ముహూర్తానికి పుట్టిన గ్రహస్థితి ఎలా ఉంది, ఈ ఎలా ఉండటం వల్ల ఈ దశ ఈ అంతర్దశలో ఎలాంటి ఫలితాలు ఇవ్వచ్చు అని మాత్రమే చెప్పడమే తప్ప ఇది జరుగుద్ది
అని బల్లబుద్ధి చెప్పడానికి పర్మిషన్ లేదని గ్రంథాల్లోనే రాసి ఉందండి. ఇలాంటి అవకాశాలు ఉండొచ్చు. ఉదాహరణకి మీరు నేను ఒకే హాస్పిటల్లో పుట్టామండి, అర్థమైందండి? ఒకే హాస్పిటల్ ఒకే టైంలో పుట్టామండి. మీరు ఇవాళ ప్రెస్ రిపోర్టర్లో ఇక్కడ మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, నేను ఒక వ్యవసాయం చేసుకుంటూ ఒక జ్యోతిష్యంలో ఉన్నా. అలాగే ఒక కవల పిల్లలు ఒక హాస్పిటల్లో 2 నిమిషాల తేడాలో పుట్టారు, కానీ ఇద్దరిదే జాతకాలు వేరే ఉంటాయి. మరి అంతా ఒకటే కదండి. ఏది నక్షత్రం జస్ట్ 2 నిమిషాలంటే ఏం మారదండి. లగ్నం 2 నిమిషాలంటే 1 డిగ్రీలో ఆఫ్ అండి. మీకు 30 డిగ్రీలు అండి. 3, 4, 12 నిమిషాలు, 1:20 నిమిషాలు అండి. ఒక లగ్నం ప్రమాణం సుమారుగా అప్రాక్సిమేట్ 1:20 నిమిషాలు. అందుట్లో లగ్నంలో నవాంశ ప్రమాణం వచ్చి 13 నిమిషాలు 20 సెకండ్లు ఉంటుందండి. దాంట్లోనే ముహూర్తాలు రాస్తుంటారండి పంచాంగకర్తలు. ఏది పుష్కరాంశాలు 2 ఉంటాయండి. ఆ పుష్కరాంశాల్లో రాస్తారు. అది లేనప్పుడు నవాంశలో రాస్తుంటారండి. సరే, కొన్ని పెద్ద పెద్ద సిద్ధాంతులు ఉన్నారు, దుర్ముహూర్తంలో కూడా ముహూర్తాలు రాసేవాళ్ళు ఉన్నారు. ఆ పంచాంగమే ఎక్కువ జనాలు ఫాలో అయ్యి మీకు ఇక్కడ మా గురువు గారు చెప్పిన పల్లవర్జుల రామకృష్ణ శర్మ గారు చేసిన గ్రేట్ రీసెర్చ్ ఏంటంటే, ఒక ముహూర్తానికి 30% బలం ఉంది, 50% బలం ఉంది, 70% బలం ఉంది, ఈ ముహూర్తం 90% బలం ఎత్తది అనేది ఆయన రీసెర్చ్ చేసి పంచాంగాలు ప్రింట్ చేయించి జనాల్లో తెచ్చారండి. కానీ ఒక్కడ పట్టించుకోలేదండి. ఈ 30% బలం ఉన్న ముహూర్తాలు రాసి ఆయన పంచాంగం, పెద్ద పండితుడండి, ఆయన పంచాంగం వాడి బ్రాహ్మణులకి టైమ్స్ కావాలి కదండి. కన్యా లగ్నంలో ముహూర్తం కావాలి, వృశ్చిక లగ్నంలో కావాలి, తర్వాత ధనుర్ లగ్నంలో కావాలి, ఇక్కడ అయిపోయినప్పుడు ఇంకో చోట దుకాణం, ఇంకో చోట కావాలి. అందుకే ఏంటంటే ఈ ఎక్కువ ముహూర్తాలు రాసిన పంచాంగం ఏదంటే వాడతారు. అది గ్రహస్థితి ఏముంది, దాని రిజల్ట్ ఏంటి మాకు అనవసరం. మాకు కావాల్సింది ఎమ్ము. ఇదే సిద్ధాంతం అవుతుందండి. నేను ఎన్నో ఉదాహరణలుగా మా గురువు గారి దయ వల్ల, బాబు ఈ ముహూర్తం బలహీనమైంది, దీంట్లో వద్దంటే వినిపించుకోకుండా వెళ్ళి పెళ్ళి ఆగిపోయినాయి ఉన్నాయి, ఇబ్బందులు వచ్చినాయి ఉన్నాయండి, పెళ్ళి అయితే పిల్లలు పుట్టినవి ఉన్నాయి. లేదండి, ఉందండి. ఏది జ్యోతిష్యం ఉంది, వాస్తు ఉందండి. వాస్తే ఒక విధమైన సైన్స్ అండి. మీకు వాస్తులో ఒకళ్ళు ఈశాన్యం గుమ్మాలు పెట్టాలంటారు. ఇప్పుడు ఏది గౌరి తిరుపతి రెడ్డి ఈ పుస్తకాలు చదివిన వాళ్ళందరూ, మా తణుకు ఏరియాలో ఒక ఆయన గౌరి తిరుపతి రెడ్డి గారి పుస్తకం చదివి ఆయన సొంతంగా ఇల్లు కట్టేసుకున్నాడు. నేను వెళ్ళాను, ఎవరండి? సిద్ధాంతం అన్న. నేనే కట్టుకున్నాను అన్నాడు. ఏదండి అంటే, మహాగ్రంథం ఉంది నా దగ్గర అని తీసుకొచ్చి గౌరి తిరుపతి రెడ్డి వాస్తుశాస్త్ర వాస్తవాల బుక్ చూపించాడండి. ఆయన ఏం చెప్తాడు? తూర్పు ఈశాన్యం ఉచ్చిస్థానం, దక్షిణాగ్నేయం ఉచ్చిస్థానం అని చెప్పి ఉచ్చిస్థానంలో గుమ్మాలు పెట్టుకోండి, మీకు కలిసి వస్తుంది, బాగా ఆదాయం వచ్చేది, డబ్బులు వచ్చేది అని చెప్పి రాసి ప్రింట్ చేసి సొంత ప్రెస్తో వదిలేడండి. అమ్మేశాడు బుక్ స్టాల్స్లో. అవి కొన్ని సిద్ధాంతులు అయిపోయారండి. చాలామంది సిద్ధాంతులు తయారైపోయారండి. కానీ పూర్వ గ్రంథాల్లో ద్వారస్థాన ఫలితాలు అని చెప్పి మీకు ఇప్పుడు బుక్ ఇచ్చానండి, ఆ బుక్లో ఉంటుంది. తూర్పు నుంచి ఆగ్నేయానికి 9 భాగాలు చేసి కొలతని 1 రవిస్థానం, 2 చంద్రస్థానం, 3 కుజస్థానం ఇలా ఇచ్చుకుంటా వచ్చి ఉపద్వారం చంద్రస్థానంలో పెట్టమన్నాడండి. ఈశాన్యం గుమ్మాలు తప్పని దరిద్రం రాసిందండి. అలాగే 3, 4, 5 బుధ, గురు, శుక్ర స్థానాల్లో గుమ్మం పెట్టుకోమని రాసిందండి. ఇది ఎవరో ఇవాళ మేము చెబితే వీడికి అసలు వాస్తే తెలవదు అంటున్నారు. అది ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ అండి. మీరు నాగరాజు గారు ఇల్లు కట్టుకుంటారు ప్లాన్ ఇస్తా పిలిచారు నన్ను, నేను వెళ్ళాను. నాగరాజు గారు ఏదంటే అది రైట్ ఎస్ అని నేను బాగా చెప్తే తాంబూలం దక్షిణ ఎక్కువెత్తున్నారు, నేను అడిగినంత చెప్తున్నారు. ఇది కాకుండా నాగరాజు గారు ఫండమెంటల్స్ ఇవి, పూర్వం ఋషులు రాసిన సైన్స్ ఇది అని ఎక్స్ప్లెయిన్ చేసి చెబితే వీడికి ఏమి తెలుసు సావదు, వెళ్ళిరా సరే తర్వాత చూద్దాం అని పంపించేస్తున్నారండి. వాస్తవం మాట్లాడితే ఇదండి, నిజం మాట్లాడినోడిని ఇవాళ నిజానికి విలువ లేదండి, అసలు విలువ లేదండి. ఇక్కడ సభాముఖం కూర్చుని ఎంత అసత్యం చెబితే వాస్తు సిద్ధాంతం అయినా భయపెట్టేస్తే ఎక్కడైనా పిలిచి ఇవాళ అస్సలు అంటే ఇక్కడ కర్మ ఒక ఆపరేషన్ జరిగిందండి. అది ఎందుకు వద్దంటే, జ్యోతిష్యంలో పలానా గ్రహం ఇక్కడ ఉన్నప్పుడు ఇది ఇక్కడ చూసినప్పుడు జరుగుద్దండి ఏ సర్జరీ అయినా ఏదైనా. నాకు ప్యాంక్రియాస్ సర్జరీ జరిగింది 2018 నిమ్స్లో జరిగిందండి. 2018 ఫిబ్రవరి 26 చేశారు. డాక్టర్ సూర్య రామచంద్ర వర్మ, అమలాపురం ఆయనండి, ఫేమస్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, చాలా మంచి వ్యక్తి. ఆయన చూసుకుంటే ఇది చేసేయాలి బాబు, ఇక లేట్ చేయమాకు అన్నాడండి. అప్పటికి 3 ఏళ్ల క్రితమే తెలుసండి ప్యాంక్రియాస్ మీద నాకు. నేను ఒకసారి డిస్కషన్, మా జ్యోతిష్య డిస్కషన్ చేశా. ఏంటి ఇది ఒక ఫ్రెండ్తో,
ఏంటి పరిస్థితి అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది నీకు అన్నాడు. నాకు ఇది జరుగుతుందన్న. గురువుల్లో రాహులో కుజుడు అంతర్దశ ఎప్పుడు వస్తుందో చూడు అన్నాడు. అలా 2018 జనవరి 26 నుంచి ఏప్రిల్ వరకు ఉందన్న. ఆ టైంలో జరుగుద్ది అన్నాడు. నాకన్నా సీనియర్ డిస్కషన్ జరిగినప్పుడు కరెక్ట్గా అదే టైంలో ఉరుకులు పెట్టించింది. వచ్చాము, చేయాలన్నారు, జరిగిందండి. నేను ఇంటికాడ చూశానండి. నాకున్న జ్యోతిష పరిజ్ఞానం ఇక్కడ లైవ్లో ఇది పెడతాం బాగోదని చూపించలేదు, కానీ లేకపోతే మళ్ళీ ఇంటర్వ్యూ అప్పుడు మీకు తప్పకుండా చూపిస్తా. డాక్టర్ సూర్య రామచంద్ర వర్మ నిమ్స్లో ఆయన చేసే ఆపరేషన్ సక్సెస్ అవుద్దా లేదా, 100% సక్సెస్ అవుద్దని నాకు కనపడింది. మంత్రదండం మీద మీతో ఉందని ఉందండి మంత్రదండం. ఈసారి ఇంటర్వ్యూలో క్లియర్ గా మీకు మంత్రదండం చూపిస్తాను. నేను ఏం చెప్తుంది అది ఆ మంత్రదండము? మనం ఇప్పుడు ఆత్మ ఇక్కడ దేహాన్ని వదిలేయండి, లోన ఆత్మ పరమాత్మ ఇద్దరు ఉన్నారు. ఆత్మతో పరమాత్మతో సంభాషించే విద్య అండి, అది పూర్వం నుంచి ఉండేది. ఆ విద్య నాకు గురువుల వల్ల దైవానుగ్రహం వల్ల ప్రార్థించింది. ఆ విద్య వల్ల జనాలకి నా జ్యోతిష్యంలో తులాలగ్నం షష్టమంలో గురుడు అన్నాడండి. షష్టమాధిపతి తృతీయ షష్టమంలో గురుడు ఉండటం వల్ల పాత గ్రంథాల్లో రాసింది ఇతరులకు మేలు చేసే జ్యోతిష్యం వస్తుంది వీడికని. నేను అనుకునేవాడిని నేను చెప్తే జనాలు జరుగుతున్నాను, నా జ్యోతిష్యం జరుగుతున్నా నాకు తెలిసింది. ఓహో ఇదన్నమాట, ఈ గ్రహం ఇక్కడ ఉండటం వల్ల నేను చెప్తే నాగరాజు గారికి మంచి జరుగుద్దని. మీరు చెప్తా సార్ మంత్రదండం ఏంటి అంటున్నా? అది మంత్రదండం ఒక పరమాత్మతో కనెక్ట్ అయ్యే సైన్సేనండి. ఇక్కడ అది దానికి మంత్రదండం అని నేను పేరు పెట్టా, కానీ ఇట్ ఈజ్ సైన్స్. అది మీరు సైన్స్ వేరు, మీ జ్యోతిషం జ్యోతిష్యమే సైన్స్ కింద రూపాంతరం చెందిందండి. ఇవాళ శస్త్రచికిత్సలో అప్పుడు సుశ్రుతుడు చేశాడండి. ఆయన రాసిన గ్రంథాలే ఇవాళ మోడిఫికేషన్ చేసుకుని మన ఇవాళ జరిగే సైన్స్ అంతా అదేనండి. మధ్యలో చిన్న మనం డైవర్షన్ తీసుకున్నాము. ఒకే హాస్పిటల్లో కవల పిల్లలు పుడతారు ఒకే టైమింగ్, అంటే 2 నిమిషాల వ్యవధిలో పుడతారు. ఒక్కొక్కరి జాతకం ఒక్కొక్కలా ఉంటుంది, వ్యవహార శైలిలో కూడా తేడా ఉంటుంది. ఒకరు బాగుండొచ్చు, ఒకరు బాగలేకుండొచ్చు. అంటే జీవితంలో ఇది ఎలా జరుగుతుంది అంటారు? అసలుకి కర్మానుసారమేనండి. ఇక్కడ మళ్ళీ మీకు నేను చెప్తున్నా, ఆధ్యాత్మంలోకి వెళ్ళాలి, కర్మానుసారమే. ఇక్కడ చనిపోయేది నాగరాజు గారు మీకు చెప్తున్నాను, చనిపోయేది శరీరమే. 84 లక్షల జీవరాశుల్లో కూడా భగవంతుడు సృష్టించిన ఈ జీవరాశుల్లో చచ్చేది శరీరమే. ఆత్మ సత్యమైంది, నిత్యమైంది, చావే లేదండి. భగవాన్ సత్యసాయిబాబా గారి ఇంటర్వ్యూలో నేను ఇదే క్వశ్చన్ వేశానండి బాబా గారిని. స్వామి చనిపోయాక ఆత్మ ఎక్కడ ఉంటుందని 3 సార్లు అని చెప్పి అడిగిచ్చి, అదే శరీరం వదిలిపెట్టి ఆత్మ ఎక్కడ ఉంటుంది స్వామి అన్న. చచ్చేది శరీరమే బంగారు, ఆత్మ సత్యమైంది, నిత్యమైంది. చొక్కా చిరిగిపోద్ది కదా, చిరిగిపోయాక నువ్వు కొత్త చొక్కా వేసుకుంటావు కదా, అట్ట మారుతుంది. ఉదాహరణకి బంగారం ఉంది, ఈ బంగారం ఉంది కదా, ఈ బంగారాన్నే కంసాలి మెడలో చైన్ చేస్తాడు, అది మళ్ళీ చెవులకు దుద్దులు చేస్తాడు, మెల్ల మంగళసూత్రం చేస్తాడు. ఈ 3 రూపాంతరాలు చెందినలో ఉంది బంగారమా కాదని అడిగారండి. బంగారమే. అలాగే ఆత్మ కర్మానుసారం రూపాలు జీవులు జన్మల మారద్ది బంగారు, ఇదే సత్యం అని చెప్పారండి. ఇది అలాగే ఏదైతే జీవుడు ఒక పిండంలోకి ప్రవేశించి శ్వాస రూపంలో జీవుడు ప్రవేశించి జరుగుతుందో అదే కర్మ తెచ్చుకుంటుందండి. అర్థమైందండి? ఇది దీని ప్రకారమే వాళ్ళు వర్తించుతారు తప్ప, గ్రహాలు కొంతవరకు ఉన్నాయి జరుగుద్ది అంతే తప్ప పూర్తిగా ఇద్దరు పుట్టిన డిఫరెన్స్ మీకు అదేనండి. ఇక్కడ 2 జీవులు వచ్చారు కదండి ఒకే టైంలో, వీళ్ళ కర్మ అనేది ఆ ప్రవేశించినప్పుడు ఆ కర్మతో వీళ్ళు యాక్షన్ థాట్స్ అన్నీ ఇదేనండి. ఆ కర్మను బట్టే నీకు ఇక్కడ ఆర్స్కోప్ ప్రిడిక్షన్ రెడీ అవుద్దండి. ఇప్పుడు నాకు 2 కుమార్తెలు, వాళ్ళిద్దరు కవల పిల్లలు, నా 2 కుమార్తెలు మోక్షానుభవతికి. అంటే ఇద్దరు ఒక 3-4 నిమిషాలు తేడాతో పుట్టారు వాళ్ళిద్దరు కూడా. వారు ఇద్దరు వ్యవహార శైలి వేరేగా ఉంటుందండి. 100% ఇది. మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా అండి. 2014 ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి జాతకం అనుకూలంగా లేదు కాబట్టి, భాగ్యంలో శని వక్రించున్నాడు కాబట్టి శని మహాదశ నడుస్తుంది ఏమండి. ఆ టైంలో రుణమాఫీ చేయలేము, అది అసాధ్యం కాదని పలికిచ్చిందండి. అదే రుణమాఫీ 50,000 1,00,000 అంటే అదే 98 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ఉండేవారు, 67 సీట్లతో ప్రతిపక్షంలో చంద్రబాబు గారు ఉండేవారండి. ఇప్పుడు ఇక్కడ ఏది పలికిచ్చిందండి? యోగమేనండి, జ్యోతిష్యంలో ఉన్న యోగం. ఎప్పుడైతే 2019 వచ్చిందో లగ్నాధిపతి దశ, కన్యా లగ్నంలో పుట్టాడు. లగ్నాధిపతి దశ కన్యాలగ్నంలో పుట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆరుద్ర నక్షత్రం, కన్యా లగ్నం, తెల్లారగట్ల 1:30 పులివెందులో పుట్టారండి. ఎప్పుడైతే యోగం స్టార్ట్ అయ్యేది, కన్యా లగ్నాధిపతి తృతీయంలో, లగ్నాధిపతి ఏ లగ్నానికైనా విస్తారమైన యోగం ఇస్తుందని రాసిందండి. కానీ జ్యోతిష్యంలో బోలైన యాంగిల్స్ ఉంటాయండి, ఏది దృష్టిలు చూసేది. ఈ లగ్నాధిపతి తృతీయంలో వృశ్చికంలో ఉన్నాడండి. ఈ వృశ్చికంలో ఉన్న లగ్నాధిపతి నవాంశలో కూడా అక్కడే ఉండి
వర్గోత్తం పట్టాడండి. ఈ వర్గోత్తం పట్టిన గ్రహం ఏదైతే ఉందో శుభ ఫలితాలు ఇస్తుందని రాసి ఉందండి. ఆంధ్రజ్యోతిషులు చెప్పేదే నేనే, కొత్త ఇక్కడ మనం రాయటానికి ఏం లేదండి. ఆంధ్రజ్యోతిషులు చెప్పేదే నేను చదువుకున్నా, నేను చెప్పినా అదేనండి. ఇక్కడ యోగం స్టార్ట్ అయ్యేటప్పటికి ఆటోమేటిక్గా నవరత్న పథకాలు తెచ్చాడు, జనాల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నాడు. నమ్మించాడా మెప్పించాడా? అప్పుడు నమ్మించాడండి. చంద్రబాబు గారు 2014లో నమ్మించారు. తర్వాత జరగలాది, మోసపోయాం అనుకుని ఈయన నాగరాజు గారి కన్నా వేస్తే నాగరాజు గారు మేలు చేస్తారేమని నెక్స్ట్ వేశారు. స్వీప్ అయిపోయింది. వచ్చాక ఈ నవరత్నాల పథకాలు తీసుకొచ్చారండి. ఇప్పుడు 2,40,000 కోట్లు బటన్ నొక్కి జనాలకు వెళ్ళిపోతున్నాయండి. అది జరిగింది. ఇప్పుడు నాగరాజు గారు నమ్ముతారా, నన్ను నమ్ముతారా చెప్పండి ప్రజలు? అంటే నేను ఒక వాగ్దానం చేసిన వారిని నమ్ముతారు, మంచి చేసిన వారిని. మంచి ఎవరు చెప్తే వాళ్ళని నమ్ముతారు. సరే, మీరు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం గురించి చెప్పారు కాబట్టి అడుగుతున్నా. సరే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకం ప్రకారము ఆయన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటారు ఏపీలో? మళ్ళీ ఆయన 2024లో ఆయన వైనాట్ 175 అంటున్నాడు కదా. 175 కాదు కదా, కనీసం అధికారంలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఆయన జాతక పరిశీలి జాతకం మీ దగ్గర ఉంది? ఆయన జాతకం నా దగ్గర ఉందండి. ఆయన కన్యా లగ్నంలో పుట్టారు, ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి. ద్వితీయంలో కుజుడున్నాడు, తృతీయంలో బుధ శుక్రుల కాంబినేషన్, బ్రహ్మాండమైన కాంబినేషన్ అండి. ధనాధిపతి ఇతర స్థానంలో ఉంటాం, అది వర్గోత్తం పడిన బుధుడితో కలిసి ఉంటాం. అలాగే చతుర్థంలో మన రాహువు, రవి, గురు చండాల యోగం. అందరూ చెప్పేది, నేను చెప్పేది, కొత్తగా చెప్పేది ఏం లేదండి. దశమంలో కేతు ఉన్నాడు. ఇలాగా ఈ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి 2019 నుంచి ఇది స్టార్ట్ అయిందండి. ఏది? లగ్నాధిపతి దశ. అప్పుడు సరే యోగం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు రేపు ఎలక్షన్లు వచ్చే టయానికి ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి బుధుడిలో బుధుడిలో శని, బుధుడిలో కేతు అయిపోయి బుధుడిలో శుక్రుడు అంతర్దశ జరుగుతుందండి. ఈ బుధ శుక్రులు ఇద్దరు కలిపి కాంబినేషన్ అక్కడే ఉన్నారండి. మంచి యోగంలో ఉంది. ఈయనకి గోచార రీత్యా కూడా 2 జ్యోతిష్యంలో మీకు రెండేనండి చెప్పేది. ఒకటి గోచారం అనుసరించి చెప్తాం, రెండోది లగ్నం దశ అంతర్దశలు అండి. ఈ ప్రిడిక్షన్లు ఎవరు మాట్లాడిన ఇదేనండి, ఇంకా కొత్తగా ఏం లేదండి. ఈశాన్యంలో గుమ్మాలు ఆగ్నేయంలో పెట్టాలి, మార్చటా కుదరదండి. జ్యోతిష్యంలో మాత్రం తులా లగ్నాధిపతి శుక్రుడు అంటే శుక్రుడేనండి, అంతేగాని కుజుడు అవటానికి లేదండి. ఈ వాస్తులోనే దరిద్రం చేశాడు బుక్కులు రాసి, జ్యోతిష్యంలో లేదండి. ఏదైతే యోగం అనేది గోచార రీత్యా భాగ్యంలో శని ఉన్నాడు, మిథున రాశికి. అలాగే లాభంలో ఆ ఎలక్షన్ టయానికి గురుడు రాహులు కలిసి ఉన్నారండి. ఈయనకైతే జాతకంలో గోచార రీత్యా కానీ దశాంతర్దశ రీత్యా కానీ మాత్రం వ్యతిరేక ఫలితాలు లేవండి. జగన్మోహన్ రెడ్డి గారు అనుకూలంగా జాతకం ఉందా మీతో? ఉందిగా ఇక్కడ ఇదిగోండి, ఈ జగన్మోహన్ రెడ్డి గారి జాతకం ఇదా? ఎలా చూసారు? ఇప్పుడు అంతా కూడా గతంలో జ్యోతిష సంబంధులు ఈ పంచాంగాలు ఇవన్నీ చూసేవాళ్ళు కదా. మీరేది సెల్ ఫోన్ లో పెట్టుకుని టకా డేట్లు కొడతారు, అది ఏదో వస్తుంది. ఇప్పుడు దీన్ని దశలు అంతర్దశలు, ఒక నాగరాజు గారి నక్షత్ర ప్రమాణం అనుకోండి. నక్షత్రం 24 గంటలు 26 గంటలు ఉంటుంది. 26 గంటలు డివైడెడ్ బై 4 కొట్టాలండి. ఆ వచ్చిన దాంట్లో పాద ప్రమాణం, అది 1వ పాదమా 2వ పాదమా 3వ పాదమా ఈ లెక్క వేయటం అండి. తిథి ప్రమాణం ఇవన్నీ వచ్చాయి, ఇంతేనండి. ఇది జ్యోతిష్యంలో ఈ పూర్వం క్యాలిక్యులేషన్ వేసుకుని, మాన్యువల్ క్యాలిక్యులేషన్ వేసుకుని అందరూ గుణించి చేసేవారండి. ఇదంతా సైన్స్ మ్యాథ్సేనండి జ్యోతిష్యం అంటే. ఏమండి ఇప్పుడు ఈ మెంటల్ స్ట్రెస్ లేకుండా చక్కగా ఫోన్లు వచ్చినాయి, సాఫ్ట్వేర్లు వచ్చినాయి, టకటక ఇచ్చేస్తే 1 సెకండ్లో కంప్యూటర్ మొత్తం పనిచేసి అక్కడ పెట్టేస్తుందండి. కేవలం చెప్పడం వస్తే చాలండి జ్యోతిష్యుడు, అంతేనండి. జ్యోతిష్ శాస్త్రం గురించి నాలెడ్జ్ ఉంటే చెప్పడం వస్తే చాలండి. ఈ బుర్రబద్దలు కొట్టుకుని మెంటల్ ఎక్కేద్దండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అరెస్టుతో టీడీపీకి సానుభూతి పెరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇక అధికారంలోకి రావడం కష్టము, ఆయన మొత్తం అవినీతి అక్రమాలు అసలుకి అప్పుల పాలు చేశాడు రాష్ట్రాన్ని అంటున్నారు కదా. మరి జగన్ గారు సీఎం అవుతారని మీరు ఎలా చెప్తున్నారు? మళ్ళా సీఎం అవుతారని ఒక్క విషయం అండి, చంద్రబాబు గారు 14-19 కూడా పరిపాలించారు. ఆయన చేసినప్పుడు కూడా అప్పులు చేశారు. నేను ఈ ప్రజలకు ఇది చేశాను, పంచిపెట్టానని చెప్పి ఒక శ్వేతపత్రం విడుదల చేసి పథకాలు ఇచ్చానని ఎక్కడ చెప్పట్లేదు కదండి ఆయన. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2,35,000 కోట్లు ఇదిగో నేను బట్టన్ కొట్టా అకౌంట్స్కి వెళ్ళి చూసుకోండి అని చెప్తున్నాడండి. ఇది ఒకటి. రెండోది జాతక రీత్యా మీరు ఇప్పుడు చంద్రబాబు గారి జాతకం, జగన్మోహన్ రెడ్డి గారి ఫస్ట్ కంప్లీట్ గానండి. జగన్మోహన్ రెడ్డి గారిది అయితే ఈ యోగంతో మీకు ఈయనకున్న యోగంతో ఏదైతే
బుధుడిలో శుక్రాంతర దశలో మీకు ప్రజెంట్ నడిచే దీంట్లో అండి ఈయన తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ ముఖ్యమంత్రి అది కూడా నా యొక్క మీరు సీట్లు ఎలా చెప్తున్నారో అనొచ్చు. ఇప్పుడు నేను మీకు చూపించలేకపోవచ్చు కానీ మళ్ళీ మన పర్సనల్ కలిసినప్పుడు నేను చూపిస్తాను. నాకు ఏదైనా కెమెరా ఉంది ఆ కెమెరా ముందైనా మళ్ళీ చూపిద్దామండి. అంటే ఇది జరిగాక మీకు కెమెరా ముందు చూపిస్తాను. ఏ జ్యోతిష్యుడు కూడా ఇలా జరగవచ్చు అని చెప్పొచ్చు కానీ ఇన్ని సీట్లు వస్తున్నాయని ఏ జ్యోతిష్యుడు చెప్పినా సరే దానికి వెనకమాల ఏదో ఒక ఉంటుందండి. ఒక సైన్స్ ఒక మెథడ్స్. ఇప్పుడు ఉదాహరణకి కృష్ణమాచార్యులు అనే ఒక జ్యోతిష్యుడు కూర్చొని గోల్డ్ పెంచుకున్న ఆయన గవలేసి చెప్తాడు. ఇది గవలేసి అలాగే చాలా జ్యోతిష్యాల్లో ప్రశ్నా శాస్త్రం, శకున శాస్త్రం, పుట్టుమచ్చల శాస్త్రం, రమల ప్రశ్న, విమల ప్రశ్న, ఆంజనేయ ప్రశ్న ఇలా 1,00,000 ఉన్నాయండి చెప్పేవి. వీటిలో ఏదో ఒక దాన్ని గురువు దగ్గర వాళ్ళు నేర్చుకుంటారు, చెప్తారు. అలాగే నాకు దైవానుగ్రహంతో వచ్చిన మంత్రదండ జ్యోతిష్య విద్యతో జాతక ఇచ్చా అయితే ఈయనకు అనుకూలంగా ఉందని చెప్తున్నా. కానీ ఆ మంత్రదండ జ్యోతిష్యంతో నేను చెప్పేది ఏంటంటే 117 సీట్లు 117 జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యే సీట్లతో, అలాగే 21 ఎంపీ సీట్లతో రేపు ఎలక్షన్లో లోక్సభకు కానీ అసెంబ్లీకి ఈయనకే వస్తాయండి. ఖచ్చితంగా 117 అసెంబ్లీ, 21 పార్లమెంట్ ఎంపీ రాసుకోండి. పక్క మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేసుకుందామండి. ఇది కాకపోతే ఇంకా నేను ఎప్పుడు మళ్ళీ అసలు జ్యోతిష్యంలో కనిపించనండి. కనిపించరు. సరే, జగన్మోహన్ రెడ్డి జాతకం ప్రకారం ఆయన ముఖ్యమంత్రి అవుతారని పెద్దాము. కానీ మిగతా వాళ్ళ జాతకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి జాతకం మీద ఆధారపడి ఉంటాయంటారా? వాళ్ళ జాతకం వాళ్ళదేనండి. ఇక్కడ ఎవరిది? చంద్రబాబు గారిదే, పవన్ కళ్యాణ్ గారిదే, అలాగే మోడీ గారిది. ఆయన జాతకం బాగుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవుతారు కానీ సీఎం అవుతారని పక్కన పెడితే మిగతా వాళ్ళ జాతకాలు ఎలా ఉన్నాయంటారు? 117 మంది ఎలా గెలుస్తారని చెప్తారు మీరు అసలు? అంటే ఇప్పుడు కుటుంబంలో పెద్ద మీరండి, మీరే కదా పోషించేది. ఉద్యోగం చేసో ఇంకోటి చేసో ఏదో ఒకటి చేసి రూపాయి తెచ్చేది. అలాగే ఒక పార్టీ స్థాపించి ఒక పార్టీ నడిపే వ్యక్తి, వైసీపీకి ఆయన, టీడీపీకి పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ పెట్టుకుని ఆయన జనసేన వాళ్ళే కదండి. వాళ్ళ వ్యక్తుల జాతకాలే తీసుకోవాలి, వాళ్ళే లీడ్ చేస్తారండి. నువ్వు కూర్చో అంటే కూర్చో, నుంచో అంటే నుంచో, అంతే కదండి. ఇప్పుడు చంద్రబాబు గారు ఏముంది, నీకు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే, నీకు ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్సీ. ఆయన చేసిన అంతే, జగన్ గారు చేసిన అంతే, రేపు పవన్ కళ్యాణ్ గారు టికెట్లు ఇవ్వాలని వాళ్ళు నిర్ణయించేదండి. వీళ్ళ జాతకమే నిర్ణయించిద్దండి. ఏది ఎవరైతే నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడి జాతకమే, కుటుంబంలో వ్యక్తి జాతకం అయితే ఎలా. నేను ఒకప్పుడు ఒక ప్లాన్ ఇచ్చానండి, మీకు చెప్తున్నాను. 3 ప్లాన్లు ఇచ్చాక 3 జాతకాలు చూసా, అన్నదమ్ములు. నేను చూసి, బాబు కలిసి ఉంటే కలదు సుఖం, కలహిస్తే దుఃఖమయం. మీరు ఇప్పుడు కలిసి ఉన్నారు కదా, నేను ప్లాన్ ఇచ్చాను, ఇల్లు కట్టుకుంటారు. రెండోది, ఈ పెద్దోడి మాట వింటే, వీడి జాతకం నెంబర్ 1 జాతకం, వీడి మాట విన్నంతసేపు మీరు జమ్ వెళ్తుంది. ఎప్పుడైతే విడిపోతే మాత్రం ఇందులో మైనస్ అయిపోతారా మీ జాతకాలు అని చెప్పానండి. ఎన్నన్నాళ్ళు 30 ఎకరం 200 ఎకరానికి వెళ్ళిపోయారండి, వ్యవసాయానికి సంపాదించారు. కొన్నాళ్ళు వచ్చేటోడికి ఎవరిదాళ్ళు అయ్యారు. ఇప్పుడు వాడు నేను చెప్పినవాడు 200 ఎకరం చేస్తున్నాడు, మిగతా వాళ్ళు అది. ఇక్కడ ఏం నడిపిస్తుందండి? జాతకమే నడిపిస్తుంది. అర్థమైందండి? అది అలాగే ఒక కంబైన్డ్ ఫ్యామిలీలో అయినా సరే ఎవరైతే యోగ జాతకుడు ఉంటాడో ఆ జాతకుడు మాట వింటే ముందుకెళ్తుందండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జాతక ప్రకారము మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు. 117 స్థానాలు, 117 సీట్లు, 21 ఎంపీ. అది పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి. అదే పొత్తు లేకుండా కానీ విడిగా వెళ్తే, అంటే పొత్తు ప్రకటించేశారు. ఇప్పుడు మనం వీడియో చేసే టయానికి పొత్తు లేకుండా వెళ్తే 132 సీట్లు వస్తాయండి, 132 జగన్ గారికి. మరి ఇదే పొత్తు కావడం వల్ల ఏమైనా జాతకాలు తారుమారు అవుతున్నాయా? ఏమి అవ్వండి. నేను ఒకటి చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ గారి జాతకం మీరు పరిశీలన చేస్తే, ఏది ఈయనకి నక్షత్రం. ఒక నిమిషం అండి, నేను చెప్తున్నాను. అంటే మీకు పవన్ కళ్యాణ్ గారు పుట్టింది 2 సెప్టెంబర్ 1971 రాత్రి 7 గంటలకి నెల్లూరులో పుట్టారండి. ఈయనది కుంభలగ్నం, శ్రవణ నక్షత్రం, మకర రాశి అండి. ఈయనకి సప్తమంలో బుధుడు వక్రం, శత్రువు ఇద్దరు కాంబినేషన్. సప్తమాధిపతి రవి అక్కడే ఉన్నాడు. రవి శుక్రులు శత్రువులు అండి. ఎవరు వీళ్ళంతా? గ్రహాలండి, అక్కడే ఉన్నారు. ఇప్పుడు రేపు ఎలక్షన్ టయానికి ఈయనకి శనిలో చతుర్థంలో శని ఉన్నాడండి. మంచి ప్లేస్ అయినా సరే మహాదశలో వచ్చే అంతర్దశ బుధుడు అంతర్దశ అండి. బుధుడు వక్రించి ఉన్నాడు.
ఈ రవి బుధుల కాంబినేషను బుధుడు వక్రించడం రవి కాంబినేషన్ వల్ల నేను చెప్తున్నా అండి, ఈయన నిష్ఫలమైన రాజకీయాలతో చేసి మోసగించబడతాడు. అండర్లైన్ చేసుకోండి. ఓకే. ఈయన నిష్ఫలమైన రాజకీయ అంటే ఫలం లేని రాజకీయాలు చేసి ఎదుటి వ్యక్తులతో మోసగింపబడతాడు. ఇది 100% గ్రహస్థితి రాసి ఉందండి. ఇంతకు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలు గెలుస్తారా? అంటే అది కాంబినేషన్ ఆఫ్ దీంట్లో ఉంటే గెలవచ్చు. అంటే ఆయన జాతకం ప్రకారము మీ జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుంది? పవన్ కళ్యాణ్ గారు ఈసారి అసెంబ్లీలో అడుగు పెడతారా పెట్టరా? అంటే కాంబినేషన్ వెళ్తే పెడతారండి. అది టీడీపీను దాంట్లో ఇద్దరు కలిపి పొత్తులు వెళ్తే, ఒక్కడ వెళ్తే మాత్రం పెట్టరు. ఒక్కడు వెళ్తే పెట్టాడు. అంటే పవన్ కళ్యాణ్ పెట్టాడు. పార్టీ వద్దు, పార్టీ అభ్యర్థులు కాదు, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేగా అడుగు పెట్టగలరా? పెట్టరండి. పెట్టరు. ఇద్దరి మీద పొత్తులో వెళ్తే భాగంగా మీకు వచ్చేది నేను చెప్తున్నానండి. 117 పక్కన పెడితే ఈయన జాతకం ప్రకారం, పవన్ కళ్యాణ్ గారి జాతకం ప్రకారం పొత్తు పెట్టుకుంటే ఈయనకు వచ్చేది ఈయన అభ్యర్థులకి 8 స్థానాలు. పొత్తు పెట్టుకుంటే పొత్తు పెట్టుకోకపోతే అది కూడా రావండి జాతకం ప్రకారం. ఈయన పొత్తు పెట్టుకుంటేనే వచ్చేది 8 అండి. మిగతా 50 బాబు గారు. ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి జాతకం ప్రకారము పొత్తు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు గెలవరా? అవకాశం లేదండి. కాదండి, తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో చూశారు కదా ఎంత వేవ్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి. సార్ ఇప్పుడు నేను పవర్ స్టార్ అండి. నేను ఇప్పుడు మొన్న చెప్తుంది, మా ఊర్లో కాపులే ఫ్లెక్సీ కట్టే వాళ్ళే ఇక్కడ చెప్పకూడదండి. బూతులు లాంగ్వేజ్ వాళ్ళ కాపులు కులస్తులే అలా తిడుతున్నారు. నాకు చాలా బాధ అనిపించింది. ఇది ఇంత పొట్టు పెట్టుకున్నాడని. అది సరే. ఇప్పుడు పొత్తే పెట్టుకోకపోతే అసలు పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్యం ప్రకారము, జాతకం ప్రకారము ఎమ్మెల్యే అయ్యే అవకాశం కూడా లేదండి. పొత్తు పెట్టుకుంటే ఆ యోగం కలిసి వస్తుందంటారా? అంతే. చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకోవాలని యోగం కలిసి వద్దండి. అంతే. ఈయన ఒకటేనండి. ఆయన బీజేపీతోనే పోతే పవన్ కళ్యాణ్ బీజేపీ పోయినా ఆయన ఏమీ రాదండి. ఈయన చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకుంటే ఈయనకే ప్లస్ అవుద్దండి. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ వల్ల చంద్రబాబు ప్లస్ కాదా? అవ్వచ్చు. కానీ ఈయన జాతకంలో ఏం కనిపిస్తుందంటే ఈయన చేసే రాజకీయం అంతా ఇప్పుడు 10 ఏళ్ళు అయింది కదండి అది పార్టీ పెట్టి, నిష్ఫల అంటే ఫలం లేని రాజకీయాలు చేస్తాడు. చివరికి చంద్రబాబు గారు ఈయన వాళ్ళకుని వదిలేస్తాడు. ఇదే జరిగేది. అంతేనంటారా? ఒకవేళ పొత్తు పెట్టుకుని రేపు వచ్చినా, ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా జరిగినా ఈయన్ని గెలిచా పక్కన పెడతాడు. ఇది 100% జరుగుద్దండి. ఈ జాతకంలో ఉంది అది అనుభవించాల్సిందే అండి. నా జాతకంలో ఏదైతే ఇది ఎప్పుడు జరుగుతుందో అనిపించాం. నాకు యాక్సిడెంట్ అయింది, హెడ్ ఇంజరీ జరిగింది. నన్ను చూసినట్టు ఎవరో బతకడానుకున్నారు. ఇవాళ నేను బతుకుతుంది మాట్లాడుతున్నాను, మీ ముందు ఇంటర్వ్యూ ఇస్తున్నా అంటే ఆంజనేయం కారణం. హెడ్ ఇంజరీ అయింది. మరి పండితులకి బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది కదా? బ్రహ్మాండ పని చేస్తుందండి. అందరూ చూసి ఈ పోయింది మొత్తం గతమంతా మర్చిపోయాడు అనుకున్నారండి. ఏం బాగలేదండి. మరి ఖచ్చితంగా చెప్తున్నారు కదా జాతకాలన్నీ. 4 days లో మణిపాల్ హాస్పిటల్లో 4 days లో మనకి డిశ్చార్జ్ చేశారండి. ఆయన కూడా గ్యారంటీ చెప్పలేనంటండి. ఆయన సర్జను ఇక్కడ నీమ్స్ శ్రీభూషణ్ రాజు గారు నెఫ్రాలజిస్ట్, ఆయన ఫోన్ చేసి మాట్లాడి చేయమంటే చేశారండి. నన్ను ఎక్కడ అన్నిటిలో కూడా మీ కర్మ గురించి చెప్తున్నా అండి. నాకు జరిగిన సర్జరీలు కానీ, నాకు జరిగిన మేజర్ ఇది 7 గంటల ఆపరేషన్ అండి. ఇక్కడంతా కూడా నన్ను రక్షించింది నేను చేసే నామం, నేను చేసుకునే సంకీర్తనే నన్ను రక్షించిందండి. నేను చేసుకున్న పుణ్యం ఎవరి దగ్గర రూపాయి ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేసుకుంటూ వచ్చా కాబట్టి రక్షించిందండి. లేదంటే నేను ఎకరం అమ్మాలి. నాకు జరిగిన ఇన్సిడెంట్లకి 1 ఎకరం, నాకున్న 5 ఎకరాల్లో 1 ఎకరం అమ్మాల్సి వచ్చేదండి. మీ సభాముఖం చెప్తున్నా. ఏదైతే నిస్వార్థంగా నేను నామ సంకీర్తన చేసుకున్నానో, నేను సుందరకాండలు చేస్తానండి ఎంఎస్ రామారావు గారిని లైవ్, సేమ్ అట్టే ఉంటుందండి. ఎంఎస్ రామారావు గారి వాయిస్ మ్యూజిక్ మీద ట్రాక్ మీద చేస్తానండి. నన్ను రక్షించింది అదేనండి. ఇక్కడ మీకు అదే చెప్తున్నానండి. జ్యోతిష్యంలో నేను హోమం చేస్తా, నేను తర్పణాలు చేస్తా, నేను చండీ హోమం చేపించి మీ కర్మ తీస్తా, ఇదంతా గుడ్డిదండి. తీసేదేం లేదు. రేపు చంద్రబాబు గారు సీఎం అవ్వాలంటే ఆయన అవుతాడు, లేదా జగన్ అవ్వాలంటే ఆయన అవుతాడు తప్పండి. ఇక్కడ మేము హోమాలు చేసేసి జగన్ గారిని అక్కడ కూర్చోబెట్టాము, ఇక్కడ హోమాలు చేసేసి కేసీఆర్ గారిని కూర్చోబెట్టాము. ఈ చెప్పుకునే జ్యోతిష పండితులంతా కూడా మేము బతకడం కోసం చేసేదాన్ని. అసలు ఏం జరుగుతోంది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితుల్లో? ఆయన జాతకం ఎలా ఉంది అసలు? చంద్రబాబు నాయుడు గారి జాతకం నాకున్న పరిజ్ఞానంలో అంటే ఇదే కరెక్ట్ అని చెప్పి విశ్వసిస్తూ నేను చెప్పేది ఏంటంటే, ఆయన వృషభ లగ్నంలో అండి. ఎప్పుడు పుట్టారు? ఆయన పుట్టింది 28 ఫిబ్రవరి 1952 11 గంటలకి నారావారిపల్లిలో. ఇదే జాతకం ఆయనకి జరుగుతుందండి. అంటే ఇప్పుడు జరిగిందంతా 2009 నుంచి రాహు మహాదశ ఏదో ఉందండి. 2027 వరకు 17 సంవత్సరాలు సుమారుగా.
ఇప్పుడు రాహు మహాదశలో ఉన్నాడు. రాహు ఎవరినైనా పిండుతాడు. సరే 9 రోజు స్టార్ట్ అయిన కానించి రాహు 3 ఆర్లు 18గా 3 స్టెప్పులుగా ఎత్తాడండి యోగం. ఫస్ట్లో పిండితే తర్వాత కొంచెం స్లో, తర్వాత లేకపోతే లాస్ట్లో పిండి ఎత్తామండి. ఎవరిని వదిలిపెట్టాడండి. ఈ రాహు జనరల్గా రాహు వాడికి సొంత ఫలితాలు ఏముండవు. ఆ స్థానాధిపతి ఎవడైతే ఉంటాడో వాడి ఫలితం ఎత్తాడని చెప్పి రాసి ఉందండి. ఈయనకి రాహు ఎక్కడున్నాడంటే రవితో బుధుడితో కలిసి అస్తంగత్వం అయిందండి. ఈ జాతకం సూపర్ జాతకం. భాగ్యంలో శుక్రుడు, దశమంలో బుధుడు, రవి, రాహువు, లాభంలో కుడిచంద్రులు, చంద్ర గజకేసరి యోగం, అలాగే బుధాదిత్య యోగం అన్నీ ఉన్నా ఈ రవితో రవితో కూడిన గ్రహాలు అస్తంగత్వం అవుతాయనండి. సూర్యుడి దగ్గరికి వెళ్తే ఇప్పుడు మనం ఏదో పంపిస్తున్నారు కదండి, మాడిపోద్దండి వెళ్ళింది. అలాగే ఈ గ్రహాలు బలహీనపడతాయండి. ఈ కుంభరాశిలో ఉన్న రాహువు ఈయనకి శని కదండి రాశ్యాధిపతి. ఈయనకి పంచమంలో కన్యలో శని వక్రించి ఉన్నాడండి. పుత్ర విచారం ఉంటుంది దీనికి. పుత్రభావం అంటారు పంచమాన్ని. పుత్ర సంతాన విచారం తప్పకుండా ఉంటుంది. సంతాన విచారం అంటే ఎలా అది? అదే ఆయనకు ఉందో ఒకటే కదా లోకేష్, ఆయన సంబంధించిన విచారం ఉంటుందండి. ఎందుకు, ఏ విధంగా ఉంటుంది? పంచమంలో శని వక్రం ఏ విధంగా ఉంటుంది లోకేష్ గారు? అది రాజకీయంగా కావచ్చండి, ఇంకో రకంగా ఏదైనా ఆయనకు ఉండే విచారం అండి. ఈ పుత్రుడి వల్ల ఇప్పుడు ఆయన ఇబ్బంది పడుతున్నాడు 100%. అంటే చంద్రబాబు నాయుడు గారి జాతకం అలా వచ్చిందా, పుత్రుడి జాతకం వల్ల అట్లా ఇబ్బంది వచ్చింది? పుత్రుడి జాతకం వల్ల కూడా రావచ్చు కదండి తండ్రికి ఇబ్బందులు. ప్లస్ ఆయన జాతకం కూడా ప్రజెంట్ ఏమంటే రాహు మహాదశలో శుక్రుడు అంతర్దశ నడుతుందండి 2021 నుంచి రేపు ఎలక్షన్ వచ్చేదాకా కూడా. ఈ శుక్రుడు బాగానే ఉన్నాడు, కానీ దశానాథుడికి వేయంలో ఉన్నాడు. దశానాథుడికి వేయంలో ఉన్న గ్రహం అంత సుఫలితాలు ఇవ్వదండి. ఇప్పుడు అందుకే ఈయన గోచార రీత్యా కూడా మన జనవరి నుంచి ఏలినాడు శని స్టార్ట్ అయింది, కొమ్మల్లోకి వచ్చాడు కదండి. ఈయన మీన రాశి కదండి, మీన రాశి కాబట్టి వేయంలో చంద్రుడు వచ్చాడు. ఈయనకి గోచారంగా శని బలహీనపడ్డాడు. రేపు ఎలక్షన్ వచ్చే టయానికి ఇప్పుడు ద్వితీయంలో ఉన్న గురుడు రాహు కూడా ఈ గోచారంతో గ్రహచారం మారిపోతుంది. అంటే జ్యోతిష్యంలో కూడా దశాంతర దశల్లో బలం లేదు, తర్వాత గోచార రీత్యా కూడా బలం లేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా మకర రాశికి కొమ్మల్లో ఏలినాడు శని ఇప్పుడు ఇంకా 2 ఏళ్లలో వెళ్ళిపోద్దండి పవన్ కళ్యాణ్ గారికి. దానివల్ల కూడా ఆయనకు కూడా బలం లేదు, అంతర్దశలో బలం లేదు. వీళ్ళిద్దరు కలిసినా సరే వచ్చేది 58 సీట్లు అంతే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కారంటారు. అవరండి. ఇక భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవకాశమే లేదండి. రెండోది, మీరు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు కదండి. మా జ్యోతిష్యులందరూ కూర్చుని 24 గంటల బెయిల్ వచ్చేద్ది, ఇంకొక ఆయన 2 రోజుల్లో బెయిల్ వచ్చేద్ది, ఇంకొక ఆయన 4 రోజుల్లో వచ్చేద్ది, ఇంకేముంది అంతా మామూలే. ఇంకొక ఆయన నేను ఆగస్టులోనే చెప్పాను సెప్టెంబర్ 1st వీక్లో ఇబ్బంది ఉంటుందని. మరి కాపాడలేకపోయాడు ఏంటండి? ఇక్కడ ఎవడో కర్మని తప్పించలేడండి, మనం తెలుసుకోవడం వరకే అర్థమైందండి. కర్మని ఎవడో తప్పించలేడండి, కర్మ అనిపించాల్సిందే. జగన్మోహన్ రెడ్డి 16 ఏళ్ళు జైల్లో లేడండి, ఏంటది అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఏంటి పరిస్థితి? జగన్మోహన్ ఉన్నారు కదా, మరి ఈయన పరిస్థితి ఏంటి? ఈయనకి ఎప్పుడు బెయిల్ వస్తుంది, ఏ కదా? ఇప్పుడు ఈయన అరెస్ట్ అయిన ముహూర్తం చూస్తే, ఇప్పుడు మన పిల్లలు పుట్టారు, మన ముహూర్తం జ్యోతిష్యం జాతక చక్రం చూసుకుంటున్నాం కదండి. ఈయన అరెస్ట్ అయిన ముహూర్తం చూస్తే 9/9/2023 ఉదయం 5:30 ఆ 5:30 సింహలగ్నం అయింది. సింహలగ్నంలో ద్వితీయాధిపతి బుధుడు వక్రించున్నాడు, లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు, సప్తమంలో శని వక్రించున్నాడు, ఆ శని లగ్నాన్ని చూస్తున్నాడు, ద్వితీయంలో కుజుడు ఉన్నాడండి. అలాగే ఈయనకి ఆర్ద్ర నక్షత్రంలో జరుగుతుంది దశ. ఆర్ద్ర నక్షత్రంలో అరెస్ట్ అయ్యాడండి, రాహు నక్షత్రం. ఈ రాహులో శుక్రుడి యొక్క అంతర్దశ నడుతుందండి. రేపు ఎప్పుడు 2026 ఏప్రిల్ వరకు, పోయిన మే నుంచి 2023 మే నుంచి 2026 ఏప్రిల్ వరకు ఇదే దశ నడుపుతుందండి. ఇది రాహులో శుక్రుడి అంతర్దశ. ఈ శుక్రుడు ఎక్కడ ఉన్నాడండి? లగ్నానికి వేయంలో ఉన్నాడు. వేయంలో ఉన్న గ్రహం ఏం సుఫలితాలు ఇవ్వదండి. కనుక ఈయనకి బెయిల్ విషయంలో ఇబ్బందులే. ఈ ఇబ్బందులు ఎప్పుడు దాకా ఉండవచ్చు అంటే 2024 మార్చి 25 లోపు తప్పకుండా బెయిల్ వస్తుంది. అదైతే దాటదు, ఇది 100% చెప్పచ్చు. ఏంటండి ఇంకా ఇది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరి, మార్చి మీరు ఇలా అనొద్దండి. మా సిద్ధాంతం మీ ఛానల్ ముందు కూర్చుని 24 గంటల బెయిలు
2 రోజుల్లో బెయిలు, 4 రోజుల్లో బెయిలు. మరి మీరు చెప్తుంది ఎలా వాస్తవం అవుతుందంటారు? అదే మీరు చూడండి, నేను చెప్తున్నా కదండి, అంటే 2024 మార్చి 25వ తారీఖు లోపు మాత్రం తప్పకుండా వస్తాయి. అది మాత్రం దాటదు. ఓకే, అది దాటుతుంది. అది దాటితే మళ్ళీ ఇదే స్టూడియోలో పిలిచి నన్ను 2 వేయకండి మీరు. ఓకే, అది అంటే అందులో రేపైనా రావచ్చు, మన్నాడైనా రావచ్చు కదా. రావచ్చు కదా. ఓకే, అప్పుడు మాత్రం రాదు. 2024 మార్చి 25 ఇది స్పష్టంగా చెప్పండి. అంతవరకు అక్కడ ఉంటారా ఆయన? అంతవరకు మీరు మరీ ఇలా ఒత్తిడి చేసేసి మాతో చెప్పేసొద్దు కానీ. ఒత్తిడి కాదండి, వాస్తవాలు బయటికి రావాలి. 2024 మార్చి 25 అంటే మార్చి 25 వరకు అక్కడ ఉండి వస్తారు ఆయన. 25 లోపు వస్తారు బయటికి. 25 వస్తారంటే అది రేపు మన్నాడు కూడా రావచ్చు. నేను చెప్పాను అంతలోపు వస్తాడని, అంటే అది అంత టైం కాదు. ఎప్పటి వరకు బెయిల్ రాదా ఖచ్చితంగా చెప్పండి. మీ జ్యోతిష శాస్త్రం నిజం అయితే మీరు ఖచ్చితంగా చెప్పారు, చెప్పండి. అలా చెప్పకూడదండి. ఇంత శంకించారు. ఇదే చెప్పానండి. పరాశర మహర్షి, భృగు మహర్షి, వశిష్ఠుడు, మహా గొప్ప మహర్షులు ఈ గ్రంథాలు రాసి చివరిలో కంక్లూజన్ ఏమి ఇచ్చారండి చెప్పనండి. జ్యోతిష్యం అనేది అమ్మవారి వాక్కు ఏంటి, ఇక్కడ నేను చెప్తున్నాను జరిగింది అని చెప్పి తల అహంకారం నెత్తికెక్కితే లాగిపెట్టి పాడితే పాతాళంలోకి వెళ్తాడు. అందుకని మా జ్యోతిష్యులు ఎప్పుడు కూడా ఇది నేను చెప్పాను జరిగింది అయ్యా ఇలా జరగవచ్చు అని చెప్పొచ్చు. ఇప్పుడు మీకు నేను చెప్పేది కూడా ఈ అవకాశం 2024 మార్చి 25 లోపు అవకాశం ఆయనకు ఉంది. అదైతే దాటదని చెప్తున్నా, అంతే తప్ప ఈ టైంలో బెయిల్ వచ్చేద్ది, 24 గంటలు బెయిల్ వచ్చేద్దని అనుకోండి. రేపొద్దునే పిలిచి మీరు రేపొద్దున నన్నే పిలిచి 2 వీగుతారు. ఏంటి చెప్పావుగా, ఏమైంది, పిడకలైందా, ఏం చెప్పు, ఏం మాట్లాడుతావు, నువ్వు జ్యోతిష్యుడు తయారయ్యావుగా, 2 ఏళ్ళు ఎంఏ జ్యోతిష్యం చేస్తే నువ్వు జ్యోతిష్యుడేనా? మా సిద్ధాంతులే అంటారండి. మిమ్మల్ని కాదండు అని చెప్పేది, మా సిద్ధాంతులే ఇలా సెటైర్లు వేస్తారు. ఇప్పుడు నేనే వేసాను అనుకోండి, అక్కడ కూర్చున్నారు కదా చాలామంది చెప్పారుగా 24 గంటలు సెటిల్ అయిపోద్ది, 2 రోజుల్లో సెటిల్ అయిపోద్ది. ఏరి చెప్పండి, ఇది తప్పండి. జ్యోతిష్యమైనా వాస్తు అయినా పురాతన గ్రంథాల్లో వాస్తుందండి. ఆ వాస్తుని చాలా జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకుని జనాలకి మంచి విషయాన్ని చెప్పాలి తప్ప. ఏ గ్రంథాలు ఫాలో అవుతున్నారు? ఏదండి, నేను యూనివర్సిటీలో చదువుకున్న గ్రంథాలే నేర్చుకున్నాను. మా గురుదేవులు పల్లావజ్జుల రామకృష్ణ శర్మ గారు చెప్పిన ఆయన గురుముఖతాగా నేర్చుకున్నాను. ఇలా ఉండాలి, ఇలా అని క్యాలిక్యులేషన్స్ ఆయాది వరకు గణితం అంతా కూడా ఆయనే చెప్పారు. ఇక్కడ 2 ఉన్నాయండి, పూర్ణపదం భిన్నపదం అని. ఈ పదాలే ఉన్నాయి దాన్ని తప్పండి. ఇవాళ 100కి 199 మంది వాస్తు పండితులు మోసం చేస్తున్నారండి. మీ పేరు మీద 6 బాతిక ఉంది, మీ పేరు మీద 8 బాతిక ఉంది, మీ పేరు మీద 8 ముప్పాతిక ఉందని చెప్పి జనాలని. అసలు 8 బాతిక 6 బాతికలు అనేది వాస్తులు ఎక్కడా లేదండి. ఉన్నది ఒకటే, 2 అండి. ఒకటి పూర్ణపదం, 2 భిన్నపదం అండి. 6 బాతికలు 8 బాతికలు ఎక్కడ వచ్చినాయి అంటే పూర్వం ఉన్న కార్పెంటర్లో ప్లాన్లు ఇచ్చుకుంటా పూర్ణపదంలో 25 పూర్ణపదం 25 × 9 అడుగుల్లో మార్చి డివైడెడ్ బై 12తో గర్భగణితం ఉండేదండి. 12తో భాగిస్తే పొడవు వస్తుందండి. అది 6 ముప్పాతిగా 8 బాతిగా వస్తుందండి. మీకు కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేసి చూపించవచ్చు ఒక నిమిషం, ల్యాప్టాప్ కానీ మన క్యాలిక్యులేటర్ పట్టుకుంటే. ఇదేనండి ఇది మీకు వాస్తులో ఉన్న విషయం అండి. అది అసలు శాస్త్రం పక్కకు పోయిందండి. ఇప్పుడు వాస్తు శాస్త్రం అంతా కూడా భయపెట్టి బతికే వాస్తు శాస్త్రం అండి. వాస్తు శాస్త్రం గురించి మళ్ళీ డిస్కస్ చేస్తాము. చంద్రబాబు గారి పరిస్థితి ఇప్పుడు బాగోలేదు. మరి 2024 ఎన్నికల్లో ఆయన ప్రభావం ఉంటుందా బలంగా? ఏం లేదండి, ఏం లేదు. ప్రభావం లేకపోయినా 50 స్థానాలు వస్తాయి వాళ్ళకు. వస్తాయండి, ఎందుకంటే మెడ్జ్ అవుతున్నారు కదండి. 58 అండి ఇద్దరి మీద కలిపి. ఇద్దరు జాతకం ప్రకారం వస్తుంది. ఓకే, అది ఇద్దరి మీద కలవబట్టి. ఓకే, లోకేష్ గారి గురించి ఏమన్నా? నాకు లోకేష్ గారి జాతకం నేను చూడలేదండి, స్టడీ చేయలేదు ఇంకా. లోకేష్ గారు ఏం జాతకంలోనే కనపడుతున్నాడు కదా. ఎంతవరకు సమర్థుడు అనేది. పుత్రుడు సంతానం, పుత్రుడు అని కదండి ఆయనకి. అమ్మాయి అబ్బాయి పుట్టిన ఎవరు పుట్టినా వాళ్ళు ఎంతవరకు సమర్థులు అనేది చంద్రబాబు గారి జాతకంలోనే ఉంది. ఓకే, మరి కేంద్రం పరిస్థితి ఏంటి? ఇండియా కూటమి ఏర్పడింది, అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యము అంటున్నారు ఒకవైపు. రాహుల్ గాంధీ జోడయాత్ర చేశాడు, మిత్రపక్షాలన్నీ ఏకమైపోయాయి, అన్ని జరిగాయి కదా. మరి ఇక్కడ ఎవరు ప్రధాని అవుతారు, ఏం కథ అనేది కూడా తెలియదు, ఎవరికి ఎన్ని సీట్లు కూడా తెలియదు. మరి బీజేపీ పరిస్థితి ఏమి? ఇక్కడ ఒకటేనండి, నా దగ్గర అయితే మోడీ గారి జాతకం ఉంది. ఇటీవల మీరు బీజేపీ దాని మీద ఏపీ బీజేపీ అధ్యక్షుడు పురంధేశ్వర్ గారికి ఏదో ఒక జాతక పేపర్ కూడా ఇచ్చినట్టు మన ఏలూరులో కలిసి ఆమెకు ఇవ్వడం జరిగిందండి. ఆమె చూసి పిఏ ఫైల్లో పెట్టుకున్నారు. మొన్న అక్కడ ఏలూరులో మన మీటింగ్ జరిగిందండి. ఇప్పుడు మోడీ గారి జాతకం తీసుకుంటే 17/9/1950 11 గంటల 40 నిమిషాలకి ఆయన పుట్టిన గుజరాత్ అండి. ఈ పుట్టిన జాతకుడికి అనురాధ నక్షత్రం, వృశ్చిక లగ్నం అండి. ఇక్కడ చంద్రమంగళ యోగం
చంద్రుడును కుజుడు కలిసి బ్రహ్మాండంగా ఉన్నారండి. ప్రస్తుతం ఈయనకి కుజ మహాదశ నడుతుందండి. 2020 నుంచి 27 వరకు 7 సంవత్సరాలండి కుజుడు మహాదశ. ఈ కుజ మహాదశలో బుధుడి యొక్క అంతర్దశ రేపు అక్టోబర్ నుంచి వచ్చే అక్టోబర్ వరకు ఉందండి. ఇదే టైంలో ఎలక్షన్కి వెళ్తారు. సరే, ఈయనకి అర్ధాష్టం శని ఒకటి నడుతుందండి. ఏది మోడీ గారికి. ఈ శని జాతకంలో శని బాగానే ఉన్నాడు. అర్ధాష్టం శని ప్రభావం పెద్దగా ఉండదండి. జాతకంలో శని బాగోపోతేనే అర్ధాష్టం శని కానీ అష్టం శని కానీ ఏలినాటి శని ప్రభావం ఉంటుందండి. జాతకంలో శని బాగుంటే ఈ ప్రభావాలు చూపించదండి. రెండోది లాభాధిపతి వక్రించి ఉన్నాడు. అది కొంచెం మైనస్ అండి ఈ జాతకంలో. దీన్ని చూసే మా జ్యోతిష్యులు మోడీ గారు జాతకం బాగోలేదు, ఈయనకన్నా అంటే కూటమిగా ఎక్కువ ఉంటుందని చెప్తారండి. కానీ ఏ లగ్నానికైనా చంద్రమంగళ యోగం బట్టి లగ్నాధిపతి దశ విస్తారమైన యోగం ఇద్దని ఉందండి. ప్లస్ లగ్నాధిపతి లగ్నంలో ఉండడం గొప్ప యోగం. ఈ మోడీ గారికి 27 దాకా కూడా బ్రహ్మాండమైన తిరుగులేదు. ఇదే మోడీ గారు ఎన్డీఏ కూటమితో మళ్ళీ రేపు నెక్స్ట్ 305 నుంచి 310 సీట్ల మధ్యలో 305 పైనే 310 వరకు ఈ ఫిగర్లో గెలిచి మళ్ళీ మోడీ గారే ప్రధానమంత్రి. ఎలా బేస్ చేసుకొని చెప్పారు? దేన్ని బేస్ చేసుకొని సార్ మీరు? దేని ఆధారంగా చెప్తున్నారు? ఇది కొంతవరకు జాతకం అండి. ఏది గ్రహాలు ఏంటనేది ఒక నడిపించే నాయకుడు, ఇప్పుడు సమర్థవంతమైన నాయకుడు మోడీ గారు కాబట్టి ఈయన జాతక పరిశీలన. రెండోది మీకు చెప్పాను కదా, ఇవన్నీ జరిగాక మనం ఓపెన్ అవుదామని మంత్రదండం ఆ రోజు చూపిస్తాం మీకు. మంత్రదండంలో పరమాత్ముడితో మాట్లాడితే ఆయన చెప్తున్నాడండి. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడేది నేను కాదండి. ఇప్పుడు మీరు ఇక్కడ తీసుకోండి, ఇక్కడ ఉదయ భాస్కర్ అనే వ్యక్తి మాట్లాడతల్లా, ఇక్కడ మాట్లాడేంతా కూడా భగవంతుడు, నాతో పలికిచ్చేది భగవంతుడు. నేను భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటున్నాడు, రానంటున్నాడు. ఏమి రావండి, రావు. అప్పుడేనండి ఎన్నికలు. ఓకే, షెడ్యూల్ ప్రకారమే ఉంటాయి. ఆ షెడ్యూల్ ప్రకారం వస్తాయండి. ముందస్తు ఎన్నికలు లేవు, రావు. ఎప్పుడు వచ్చినా అయ్యేది ముఖ్యమంత్రి ఆయనేనండి. ఓకే ఓకే. రాశి ఫలాల గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? రాశి ఫలాలు అనేది ట్రాష్ అండి. నేను జ్యోతిష్గా చెప్తున్నా. 12 రాసులు ఉన్నాయండి. ఇదే 12 రాసుల్లో ఇన్ని కోట్ల మంది అదే 12 రాసులు, అదే 27 నక్షత్రాలు ఉంటాయి, అదే పుడతారండి. కాకపోతే ఆ పుట్టినప్పుడు ముహూర్తానికి ఏ గ్రహం లగ్నాన్ని చూస్తుంది, దాని రిజల్ట్స్ కొంచెం ఇబ్బంది పెడతాయి. ఏది పుట్టినప్పుడు కానీ ఏదైనా. మొన్నే ఒక విదేశాల్లో పుడితే ఒక నెల ముందు పుడితే దాన్ని ఏమంటారు, హాట్ బాక్స్లో పెట్టారండి. నన్ను అడిగారు, చూసి ఈ ముహూర్త లగ్నాన్ని గురుడు చూస్తున్నాడు, కుజుడు చూస్తున్నాడు. గురుడు కాదు, కుజుడు కాదు, ఇంక్యుబేటర్ అనుకుంటా. ఇంక్యుబేటర్ అండి, అదే హాట్ బాక్స్ అంటే అదేలేండి, ఇంక్యుబేటర్ వేడి కేసు. సరే, దాంట్లో పెట్టారండి. ఈ పాపగ్రహాలన్నీ కూడా లగ్న దృష్టి ఉందండి. అదే టైంలో సర్జరీ జరిగింది, పెట్టారు. ఒక ఫస్ట్ డే బాగా సీరియస్ అయిందంటండి. నేను ఎన్నుకోకుండా వెళ్ళాను, ఇస్తే చూసి కొట్టి, ఏం పర్లేదమ్మా, ఈ నెల 22 అంటే ఈ రోజు లోపల పాప సేఫ్గా బయటకు వచ్చింది, బాగానే ఉంటుందన్న. మొన్న 3 రోజుల క్రితమే డిశ్చార్జ్ చేసి పంపించారు. ఈరోజే నా ఫోటో కూడా పెట్టారండి. బాగుంది. ఎలా చెప్పాం? భగవంతుడు చెప్పాడు. ఇక్కడ నేను చెప్పాను, భగవంతుడు పలికించాడు. అంతే, భగవంతుడు చెప్తాడండి. ఇప్పుడు మీకు లాస్ట్ టైంలో భగవంతుడు మీకు ఏం చెప్తున్నారు? నేను అడగాలి, అది రహస్యంగా కూర్చుంటామండి. మీరు ఎప్పుడైనా పర్సనల్ కూర్చుంటే మీకు చెప్తా కానీ చూపిస్తా కానీ. నేను లాస్ట్ టైం పంచాయతీ ఎలక్షన్లో మాకు బాగా ఫర్రు, వాళ్ళ అబ్బాయి లండన్లో ఉంటాడు, మీ అబ్బాయి అనుకోండి. నన్ను ఫోన్ చేసి అడిగారు, రెడ్డి ఉదయ్ గారు నేను ఇలా పంచాయతీలో పోటీ చేద్దామంటే, ఒక 5 నిమిషాలు ఆగండి అమ్మ, ఇంటికి వెళ్ళి చెప్తానన్న. వెళ్ళి చూసి, వద్దు మీరు నిష్క్రమించుకోండి అన్న. 1 year పోస్ట్ పోన్ అయిందండి. మళ్ళీ పంచాయతీ ఎలక్షన్లు వచ్చి మళ్ళీ పోటీకి వెళ్ళారు. నాగరాజు గారిని ఇద్దరు వచ్చి మీరే ఉండాలి అని ఎగదోశారు. నేను ముందే చెప్పేశాను, ఇక్కడ పని అవ్వదు. ఇన్ టీడీపీ నాగరాజు గారు, అటు వైసీపీ, ఇద్దరు ఒకే కులస్తులు. నేను చెప్పాను, వాళ్ళకే పోద్ది, ఇన్ని ఓట్లతో వాళ్లే గెలుస్తారు. ఈమెకు అర్ధాష్టం శని, ఆమెకు అష్టమ శని జరుగుతుంది, ఇద్దరికీ ఖర్చు అవుద్ది. ఆమెకు రూపాయి అయితే వాళ్ళకి 10 రూపాయి అవుద్ది. కానీ 10 రూపాయి ఖర్చు అయిన వాళ్ళకే పని అవుద్దని చెప్పానండి. ఎలా చెప్పాను? పరమాత్ముడు చెప్తే చెప్పాను. ఏమైంది? 50 లక్షలు ఖర్చు పెట్టి పోయారండి. ఇంటే బాగుపడేవారు. 50 లక్షలు మిగిలాయి. అది మనం చెప్పే జ్యోతిష్యాన్ని ఎదటోళ్ళు ఎన్నప్పుడు మనం ఏం చేస్తామండి, వాళ్ళ కర్మని పేపర్లలో వేస్తుంటారు. నాగరాజు గారు మీకు చెప్తున్నాను, రాశి ఫలితాలంతా ట్రాష్ అండి. ఒక్క లగ్నం ముహూర్త ఫలితాలే అది చెప్పగలిగే, అన్ని కోణాల్లో పరిశీలించి చెప్పగలిగితే అది కూడా 70 to 80% చెప్తే ఎక్కువ అండి. 100% ఎవడో చెప్పలేడండి జ్యోతిష్యాన్ని.
లగ్నం తీసుకుని దానికి ఉన్న డిగ్రీస్, ఏ డిగ్రీలో పుట్టాడు, ఏ గ్రహం ఎంత దూరంలో ఉంది, ఇవన్నీ చూసుకుని 100 కోణాల్లో పరిశీలించి చెప్పిన వాడికే 80% సక్సెస్ రేట్ ఉంటుందండి. 100% అవ్వదు. 70-80% చెప్తే అడు మంచి జ్యోతిష్యుడే. ఓకే, 10 చెప్పామనుకోండి నాగరాజు గారు, మీరు ఎక్కడైనా తీసుకోండి, 7 జరిగితే వాడు గొప్ప ఉత్తముడు. కాకపోతే మీరు జ్యోతిష శాస్త్రం గురించి మొత్తం వివరించేశారు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏంటని. మరి తెలంగాణ గురించి ఏమైనా అధ్యయనం చేశారా? అధ్యయనం చేయలేదండి. ఓకే, ఇంకా ఫైనల్గా ఏలూరు అన్నారు కాబట్టి అడుగుతున్నా, మీ ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ గారు ఉన్నారు కదా, అవును. ఆయన ఒక పరిస్థితి ఏంటి? ఆయన భవిష్యత్తులో ఎమ్మెల్యే అవకాశం ఉందా? ఆయన మంచి వ్యక్తి అండి. ఆయన ఒక వ్యక్తిని నమ్మి మోసపోయారు. అది జాతకం ఏం చెప్తుంది అయింది? ఆయన జాతకం చూసినప్పుడు మళ్ళీ ఒకసారి మాట్లాడతానండి. ఓకేనా? నేను అంటే జ్యోతిష శాస్త్రాన్ని కొద్దిగా పక్కన పెడితే వాస్తు శాస్త్రం ఇది ప్రతి ఒక్కరికి చాలా పిచ్చి ఎక్కిపోయింది. ఇల్లు కడుతుంటే వాస్తుకు మరి ఒంటికి కూడా వాస్తు చూసుకునే పరిస్థితి వచ్చేసింది. ఒంటికి కూడా వాస్తు వీధి సోల్ ఉంది, ఒక చెయ్యి తీసేయాలి మీ ఒంటికి, అదే మీ శరీరానికి కూడా వీధి సోల్ ఉంది, ఒక చెయ్యి తీసేయమంటే చెయ్యి కూడా తీయించేసుకోవాలండి జనాలు. అట్లా తయారైపోయారు. నేను చాలా మంది పిలిచారండి, వాడెవడో వీధి సోల్ ఉందని కొట్టేస్తున్నాడు, మాకేమైనా వద్దా అని నేను వెళ్ళి చెప్పా. అసలు వాడికే వీధి సోల్ కాదు, అది పంక్తి దోషం అంటారు. సీరియల్గా ఉండాలి ఇల్లు. దక్షిణం కూడా కొంచెం తప్పు ఉంది, అది దోషం తప్ప. ఆ వెనకమాల ఇంటికి పంక్తి దోషం లేకుండా కట్టుకోవాలి అంతే తప్ప అది వీధి సోల కాదు, మీకు అసలు కాదు. అంటే వీధిపోటు. వీధిపోటు సిద్ధాంతులు ఎక్కువైపోయారండి. కసకస కూర్చోబెట్టాలి, గోడ కట్టాలని చెప్పి ఈ ప్రజల్ని కత్తి తీసుకుని పొడిచేస్తున్నాడు మా సిద్ధాంతులు. దోళ్ళు ఈరిపోతుందండి. ఎందుకంటే వీళ్ళకి జాతకంలో గ్రహస్థితి అనుకూలంగా లేదనుకోండి, కడుపు నొప్పో కాలు నొప్పో ఇంకోటి వస్తుందండి. ఈ కడుపు నొప్పి కాలు నొప్పి ఆపరేషన్ వచ్చినప్పుడు కపకప సిద్ధాంతుల దగ్గరికి మేము ఉరుకుతారండి. మా దగ్గరికి పోరు కానీ సిద్ధాంతుల దగ్గరికి ముందు ఉరుకుతారండి. గురువుగారు ఏంటండి, వచ్చాడా, దొరికాడు, ఇది పెద్ద చేపే కదా, గట్టిగా పెండాలి. ఏది నాగరాజు గారు గట్టి చేప, అలా ఎంత పెండాలి అని మైండ్లో స్ట్రైక్ వస్తుంది. ఇక భయపెట్టి మీ ఇల్లు చూడాలంటాం ముందండి. మేము వేసే స్కెచ్ మొత్తం వచ్చాక ఈ గుమ్మం తప్పు, ఆ కిటికీ తప్పు, ఏంటి ఈ స్థలంలో ఈ కోణం పెరుగుంది, ఆగ్నేయం పెరుగుంది, నైరుతి పెరుగుంది, ఇంటికి వీధిపోటు ఉంది, అబ్బో అన్ని తప్పులు ఉండటం వల్ల నీకు ఇది జరిగింది. అదే ఇల్లు కట్టి 20 ఏళ్ళు అయితే ఎప్పుడో జరగాల్సింది ఇప్పుడు ఎందుకు జరిగిందండి చెప్పండి? మా దౌర్భాగ్య దరిద్ర జ్యోతిష్య సిద్ధాంతులు, అందుట్లో నేను ఒకటి అనుకోండి, కలిపే తిడుతున్నా. వీళ్ళు భయపెట్టి బతకడమే తప్ప ఇది మాత్రం 100% తప్పండి. ఒక యోగ జాతకుడిని తీసుకెళ్ళి కటిక దరిద్రమైన వాస్తులో పెడదాం, ఆడికి సీఎంఐ యోగం ఉంటే అవుతాడండి. ఒక యోగహీనుణ్ణి తీసుకెళ్ళి మంచి 100% వాస్తుతో నిర్మించి అందులో పెడదాం అని ఏమన్నా అమ్మండి, ఏమీ అవడండి. వాడు అనిపించే దరిద్రం అనుభవించాల్సిందే ఎక్కడున్నా సరే. ఆ టైంలో మనందరం తీసుకెళ్ళి కూర్చోబెట్టాం కదండి, ఆ 4 రోజులు ఆ ఇంట్లో ఉండే యోగం వచ్చింది. ఏది ప్యాలెస్లో, అర్థమైందండి? ఆ 4 రోజులే, తర్వాత ఉండడు కదా ఎట్టాకు. అది ఇదేనండి, అంతేగాని. ఇప్పుడు వాస్తుశాస్త్రం గురించి మీరు ఏం చెప్తారు? ఒక ఇల్లు కట్టేటప్పుడు ఒకవేళ తూర్పు ఆకిలి అనుకోండి, ఆగ్నేయంలోనే పొయ్యి ఉండాలి, ఈశాన్యంలో సంపు ఉండాలి, నైరుతిలో బెడ్రూమ్ ఉండాలి, వాయువ్యంలో ఇంకోటి ఉండాలి, అది పెడుతుంటారు స్టెప్స్ అనో ఇంకోటి ఏదో ఉండాలి అని చెప్తుంటారు. మీకు ఇవన్నీ కరెక్ట్ అంటారా? మీకు వాస్తుశాస్త్రంలో 8 దిక్కులు ఉన్నాయండి ఏమండి? అష్టదిక్కులు, అష్టక వర్గు, అక్కచెట తప్ప వేస 8 వర్గులండి. ఇవి దాంట్లో మయూడి గ్రంథంలో రాసి ఉందండి. సోవర్గే ధనలాభంచ, ద్వితీయం అరవేశకం, తృతీయం వేసమిత్యాహు అని చెప్పి ఒక పద్యం ఉందండి. సోవర్గులో ఇల్లు నిర్మిస్తే ధనలాభం అని. ఏమండి? ఇప్పుడు ఉదయ భాస్కర్ ఇవు నేను ఆ వర్గులో ఉన్నానండి. సొవర్గులో ఇల్లు నిర్మించడం అంటే తూర్పుకు చేర్చి ఇల్లు కట్టాలండి. ఇవాళ ఎవడం తూర్పు చేర్చి ఇల్లు కడితే ఒప్పుకుంటారండి? నాది పనవర శత్రుక్షేత్రం అండి. ఇవాళ అంతా వాస్తు ఏం నడుతుంది? పశ్చిమం దక్షిణం తక్కువ ఉండాలి, తూర్పు ఉత్తరం ఖాళీలు ఎక్కువ ఉండాలని నడుతుందండి. ఇక్కడ వర్గులు ఎవడ ప్రాధాన్యం ఇవ్వట్లేదండి. అదే తూర్పు చేసినప్పుడు ఉత్తరమే ఎక్కువ స్థలం వదలాలి, దక్షిణం తక్కువ లేదండి. అదేం లేదండి. అదే ఇక్కడ వర్గులు బట్టి చూసుకుంటే నాకు తూర్పు ఇల్లు ఉండాలి, పశ్చిమం ప్లేస్ ఎక్కువ ఉండాలండి. ఇది పర్ఫెక్ట్ వాస్తు. ఇప్పుడు ఉదాహరణకి రామారావు యారాలావ వర్గులో ఉంటారండి. రామారావు గారికి ఇల్లు నిర్మించాల్సి వస్తే ఉత్తరం సోవర్గ్ అండి, స్వక్షేత్రంలో ఇల్లు నిర్మించుకోవచ్చు. లేదంటే పశ్చిమంలో మిత్రక్షేత్రం అండి, మిత్రక్షేత్రంలో పశ్చిమానికి చేర్చి ఇల్లు నిర్మించుకోవచ్చు. ఈయనకి రామారావు గారికి దక్షిణం ఎక్కువ ఖాళీ ఉండాలండి. శత్రుక్షేత్రానికి చేర్చి
ఇల్లు నిర్మాణం చేయకూడదండి. ఇక్కడ స్వక్షేత్రం, మిత్రక్షేత్రం, శత్రుక్షేత్రం, రిపుక్షేత్రం అని చెప్పి 8 క్షేత్రాలు ఉన్నాయండి. ఇది వర్గులను బట్టి, పేరు బలాలను బట్టి నామ నక్షత్రమే తీసుకోమని చెప్పి వాస్తు గ్రంథాల్లో ఇచ్చారండి. మేము యూనివర్సిటీలో డిస్కషన్ చేసినప్పుడు కూడా ప్రొఫెసర్స్ డాక్టర్ సివి సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద, ఇప్పుడు ఆయన సొంతంగా యూనివర్సిటీ పెట్టుకున్నానండి. ఆయన కూడా చెప్పింది ఏంటంటే, యూనివర్సిటీ ప్రొఫెసర్స్, బాబు అందరికీ జన్మ నక్షత్రాలు దొరకవు కాబట్టి నామ నక్షత్రం అనేది ఒక తీసుకొచ్చి దాన్ని బట్టి వాడుకోమన్నారు. కానీ దొరికితే జన్మ నక్షత్రమే కరెక్టు, ఏదండి తారాబలానికైనా శుభకార్యాలకి, అది గుడ్డుల కన్నా మెల్లమేలని వాస్తులో మాత్రం నామ నక్షత్రం రాశారండి. అదే జ్యోతిష్యానికి వచ్చేటప్పటికి చెప్పమానండి నామ నక్షత్రంతో ఫలితాలు. అదే మీరు చెప్తున్నారు కదా, ఇందాక అడిగారు ఏది రాశిఫలాలని. ఈ రాశిఫలాలు చెప్పింది నామ నక్షత్రమే. ఇప్పుడు ఉదయ భాస్కర్ ఈ నక్షత్రం ఈ రాశిలో ఉన్నాడని చెప్తారండి. నేను వెళ్ళి మళ్ళీ ఇంకొక సిద్ధాంతం దగ్గరికి వెళ్ళి రామారావు అని చెప్తా, లేకపోతే పొల్లారావు అని చెప్తానండి. పువ్వు వచ్చింది కదా హస్త నక్షత్రం అని తీసుకుని చెప్తాడండి. అర్థమైందండి. కా అనే అక్షరం కాంతారావు అని చెప్తా, ఓ కా వచ్చింది కదా వీడి మిథున రాశి అని ఆ రాశి ఫలాలు చెప్తారండి. ఈ స్థానాల్లో చంద్రుడికి గురుడు గోచార రీత్యా ఎక్కడెక్కడ ఉంటే సుఫలితాలు ఇస్తాడని ఉంటుందండి. ఇదే మీకు జరిగేది, అదే చెప్పేదండి. ఇది కరెక్ట్ కాదండి. మ్యాక్సిమం వాస్తు మీద ఎందుకు ఇంత డిపెండ్ అవుతున్నారు? మీరు కూడా వాస్తు పండితులే కదా, మరి మీ వాస్తు ఏం చెప్తుంది అసలుకి? నేను వాస్తు మీద డిపెండ్ అవ్వట్లేదు కానీ కర్మ సిద్ధాంతాన్ని నేను నమ్ముతా. ఇప్పుడు ఒక తూర్పు వాకిలి ఇల్లు కట్టాలనుకోండి, ఎలా కట్టాలంటారు? తూర్పు వాకిలి ఇల్లు కట్టాలంటే అతనికి పశ్చిమానికి చేర్చి ఇల్లు ఉండాలండి. తూర్పు రోడ్డు ఉంటే తూర్పు ఫేసింగ్ ఇల్లు కట్టాలండి. ఏ పక్కన రోడ్డు ఉంటే ఆ పక్క ఫేసే ఇల్లు కట్టాలండి గృహ నిర్మాణం. ఉదాహరణకి పశ్చిమ రోడ్డు ఉందండి, మీకు చాలా మంది మిస్టేక్స్ ఏం చేస్తున్నారంటే తూర్పు సింహద్వారం పెట్టి ఇల్లు కడుతున్నారు. పశ్చిమం రోడ్డు వాళ్ళు వెళ్ళాల్సింది వచ్చింది ఎలాగండి, ఈశాన్యం తిరిగి ఇలా బయటకు వెళ్తున్నారు. ఎటు వాయువ్యంలో ఎంట్రన్స్ పెట్టుకుని ఉచిత అని చెప్పి ఎంట్రన్స్ పెట్టుకెళ్తున్నారు. ఇది పనవర్ రోడ్డు ఉండి ఇక్కడ మనకు రోడ్డు ఉంది, మొహం మనం నేత్రాలే కదండి సింహద్వారం అంటే, మనం ఇలా చూస్తున్నాం. పుష్టద్వారంతో ఇల్లు కట్టకూడదని చెప్పి శాస్త్రం రాసి ఉందండి. ఏ రోడ్డు ఏ పక్క వస్తే ఆ పక్కే సింహద్వారం పెట్టుకోవాలండి. 2 ఇది చేయాల్సింది ప్రజలు. కానీ ఇవాళ ఎవడో ఫాలో అవ్వట్లేదండి. బయట పదం కట్టాక ఏ పక్కన కూడా చుట్టూత ఆనిచ్చకుండా నిర్మాణం చేయమని ఉందండి. బాత్రూములు కానీ ఉపగృహాలు కానీ. దేనికి ఆనించకుండా? ప్రధాన ద్వారానికి, ప్రధాన గృహానికి. ఓకే. ఇప్పుడు ఉదాహరణకు ఒక ప్రధాన గృహం కట్టామండి మనం, అంటే నివాస గృహం. దానికి ఏ పక్కన కూడా సరే ఈ పొత్తుల గోడలు అంటారు కదా, పొత్తుల గోడలు అనేది ఉండకూడదు అంటారా? పక్కింటికి పొత్తుల గోడలు అంటారు, ఉండకూడదా? పొత్తుల గోడలు అనేది కాదు కానండి, ఇక్కడ వాస్తుశాస్త్రంలో దీర్ఘ చతురస్రంగా భూమిని కరెక్ట్ చేసుకుని దాంట్లో గృహ నిర్మాణం కాంపౌండ్ కట్టుకుని తర్వాత గృహ నిర్మాణం చేసుకోమని రాసి ఉందండి. ఉదాహరణకు మీరు ముందే గుడి కట్టేశారు ఇల్లు, తర్వాత సరి చేసుకోవాలంటే ఏదైతే మీరు 90 డిగ్రీస్కి ఇప్పుడు మీరు కట్టిన గృహానికి అనుసరించే ఈ సరిహద్దు కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకోవాలండి. పక్కన గోడలు ఆల్రెడీ ఉంటాయి, పక్కన వాళ్ళ కాంపౌండ్లు ఉంటాయి ఆల్రెడీ, వాళ్ళతో మన కాంపౌండ్ అనుసంధానించే జాయిన్ చేసి కట్టచ్చా? కట్టకూడదండి, మీరే అంటే కట్ చేసుకోవాలి. అది కొంతమంది థర్మాకోల్ మధ్యలో పెట్టి కడతారు, అది చాలా తప్పండి. మీకు చాలా మంది సిద్ధాంతులు చేసే తప్పులు ఏంటంటే, తూర్పు మీ ఇల్లు కదండి, ఉత్తర వాయువ్యంలో బాత్రూములు ఇంటికి ఆనిచ్చి కట్టెత్తున్నారు అసలు గ్యాప్ లేకుండా. రెండోది ఏదన్నా అంటే ధర్మకోలు పెట్టండి అంటున్నారు. అసలు ఏ పక్క కూడా చుట్టూత నిర్మాణంలో ఉపగృహాలు కానీ షెడ్యూల్ లాంటివి కానీ ప్రధాన గృహానికి బాత్రూములు కానీ ఏవి కూడా ఆనిచ్చి కట్టకూడదండి. ఇది ఎక్కడా కూడా ఫాలో అవ్వట్లా. స్టెప్స్ కింద బాత్రూమ్లు కడతారు కదా, అది తప్పేనండి. తప్ప. ఇప్పుడు బెడ్రూమ్స్ లో అటాచ్డ్ బాత్రూమ్స్ కడతారు, అంటే సపరేట్ కమాన్ లేకోకుండా సపరేట్ ఆర్చ్ లేకోకుండా డైరెక్ట్ గా బెడ్రూమ్. ఇప్పుడు ఇది బెడ్రూమ్ అనుకోండి మనకు, ఇది ఇట్లా బెడ్రూమ్ ఉంటుంది, ఇదంతా ఏంటంటే ఇక్కడే ఇలా హోల్ పెట్టి ఇలా బాత్రూమ్ వాష్రూమ్ పెట్టేస్తారు. ఇది కరెక్టా? దీనికి మళ్ళీ ఇట్లా సపరేట్ ఆర్చ్ ఇక్కడ వచ్చి ఇలా పెట్టడం కరెక్ట్ అంటారా? అది పదం కట్టుకుంటే అలా పెట్టుకోవచ్చు అండి, సపరేట్ ఆర్చ్ ఇవ్వాల్సిన ఏం లేదు మొత్తానికి పదం కడితే. రెండోది ఏంటంటే సిటీలో స్థలం ఉండదు కాబట్టి లోన కట్టుకుంటున్నారు, పల్లెటూరులో స్థలం ఉండదు కాబట్టి బయట కట్టుకుంటున్నారండి. సైంటిఫిక్గా ఏంటంటే ఆపాన వాయువు మన పంచవాయువుల్లో ప్రాణ ఆపాన ఉదాన సమాన అనే వాయువులు ఉన్నాయి కదండి. ఆపాన వాయువు అంటే మన కింద నుంచి మలం నుంచి వచ్చేదండి అండి. ఈ మలమూత్రాలను విసర్జించి వెళ్ళి
ఏదైతే ఉందో అది వాయువు అక్కడ ఫామ్ అవుద్దండి, లైక్ గ్యాస్ అనుకోండి. అది అనారోగ్యానికి కారకురాలు ఆ గ్యాస్. ఇక తప్పక నిర్మించుకోవటమే తప్ప బాత్రూమ్స్ ఇంట్లో అనేది సైంటిఫిక్గా ఆరోగ్యపరంగా అయితే అంత శ్రేష్టం కాదు. కాకపోతే తప్పక రోజు క్లీన్ చేసుకోవడం, కడుక్కోవడం చేసుకోవాల్సిందండి. ఇది ఇంటి లోపల మ్యాక్సిమం బయట ఉంటే ఉత్తమమైంది. బహిర్భూమికి వెళ్ళేవాళ్ళు అనేవారు కదండి. ఇప్పుడు చాలామంది సెప్టిక్ ట్యాంకులు, అది లోన కమోడ్లు తూర్పు తిరిగి కూర్చోవద్దు, దక్షిణం తిరిగి కూర్చోవద్దు అని చెప్తుంటారండి చాలా చోట్ల, మీ అపార్ట్మెంట్స్లో కూడా. అదేమీ లేదండి. బహిర్భూమికి వెళ్ళినప్పుడే, అంటే పూర్వం గ్రంథాల్లో రాసింది, బయట పూర్వం ఇవన్నీ లేవు కదండి మనకి, బయటికి వెళ్ళేవారండి ఆడ మగ అంతా 20-30 సంవత్సరాల క్రితం చెంబులు పట్టుకుని బయటికి పోయేవారు. ఆ టైంలో సూర్యుడికి ఎదురు అభిముఖంగా కూర్చుని మలమూత్ర విసర్జన చేయవద్దని రాసిందండి. పాత గ్రంథాలు అలాగే నుంచుని మూత్ర విసర్జన చేయవద్దని రాసిందండి. నుంచుని మూత్ర విసర్జన చేస్తే అనారోగ్యం పాలవుతారని ఉందండి. ఏమండి, అలాగా బహిర్భూమికి వెళ్ళినప్పుడు సూర్యుడికి అభిముఖంగా కూర్చుని చేయొద్దని ఉంది. ఇవాళ కమ్మోడ్స్ కూడా ఏం చేస్తున్నారంటే తూర్పు పెట్టొద్దు అంటున్నారు. కానీ లోన ఏది ఒక ప్రారీ నిర్మాణం చేసుకుని గదులు కట్టుకుని ఇంట్లో ఏటిదేటని పెట్టుకోవచ్చండి. అదేం లేదు, ఒక్క బహిర్భూమికి వెళ్ళినప్పుడే. ఎందుకంటే సూర్యుడి యొక్క పడతాయి కదండి కిరణాలు. దాని మహర్షులు చెప్పింది అంతా సైన్సేనండి. ఇవాళ మనం దాన్ని కొట్టిపడేసి నేనే గొప్ప సిద్ధాంతనని కొత్త గ్రంథం రాసేసి నేను ఒక ప్రెస్ పెట్టుకుని ప్రింట్ చేసి అమ్మేశానంటే, పబ్లిక్ సర్క్యులేషన్ చేశానంటే, అది జ్యోతిష్యం కానివ్వండి, వాస్తు కానివ్వండి, ఒక డబ్బులుంటే ఒక టీవీ ఛానల్ కూడా పెట్టుకుని రోజు నేనే కూర్చుని గొప్ప పేరు మోసిన సిద్ధాంతం అయిపోతా. ఎన్నో టీవీ ఛానల్స్లో స్లాట్కి, హాఫ్ అన్ అవర్ స్లాట్కి ఎంత డబ్బులు కట్టి మా సిద్ధాంతులు ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ అనుకుంటా ఇప్పుడు ఎవరు కనపడతలేదండి. స్లాటింగ్కి హాఫ్ అన్ అవర్ స్లాట్కి డబ్బులు కట్టాలంటే జనాల దగ్గర నుంచి లాగాలి కదండి. జనాల దగ్గర మోసపోతారండి. న్యూమరాలజిస్టులు ఎంతోమంది వచ్చారండి. పేరు మార్చుకోండి అదే అయిపోద్ది, పేరు మార్చుకుంటే ఇది అయిపోద్ది, వాళ్ళకు ఉన్నారండి. ఏం అవదండి. అలాట లిఖితం ఏదుందో అదే జరుగుద్దండి. నేను ఇప్పుడు మీకు చెప్తున్నానండి నాగరాజు గారు, నేను మార్చగలిగింది ఏమీ లేదు. జరగాల్సింది ఏదుందో జరుగుద్ది. అది జరిగేదాన్ని తెలుసుకోవడం వరకే మనం చేసేది. మనం చెప్పినా ఎవరు వినరండి. ఓకే ఉదయభాస్కర్ గారు, మీరు చెప్పినట్టుగా జరిగేది జరగకదా మానదు. ఏ జ్యోతిష శాస్త్రము దేన్ని మార్చలేదు, చెప్పడం వరకే అవుతుంది. జరిగేది కర్మానుసారము, జరిగేది జరుగుతుంది, అంతే కదా. అంతేనండి. ఓకే, థ్యాంక్ యూ అండి, నమస్తే. థ్యాంక్ యూ నాగరాజు గారు, మీకు కూడా ఈ అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. శుభం భూయాత్.